ఆలకించుగా వాక్య నిమిత్తమై. స్తోత్రం మనకు నిలబడిన మా ప్రియ రక్షణ కాలం అంతా కాచి కాపాడాలి. మరి ఒక దినం నుంచి ఉదయకాలం ఈ ప్రభు దినమందు వేసే తండ్రి ప్రాథమికకు ఇచ్చిన శక్తిని కృపను ధన్యతలు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురిని నామంన కూడి ఉంటారో అక్కడి వారి నామం నుండి వారి మనవులను ఆలకిస్తానని చెప్పిన ప్రభువా, ఇక్కడ మేము చిన్న గుంపుగా కూడి ఎస్ఐ మీ మందిరంలో మేము ప్రార్థిస్తున్నాం. ప్రభువా, మీ మందిరంలో ఒక దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని చెప్పారు. ప్రభువా, ఎస్ఐ ఇక్కడ మేము వచ్చి ఉన్నాం. ప్రభువా, మిమ్మల్ని ముట్టండి. ప్రభువా, ఎస్ఐ మా ప్రతి ఒక్క పాపాలను మీరు కడగండి దేవా. మీరు సిలువలో కార్చిన రక్తంతో మమ్మల్ని ముట్టి కడగండి దేవా. మమ్మల్ని శుద్ధులుగా చేయండి ప్రభువా. తెలిసి చేసిన పాపమా, తెలియక చేసిన ప్రభువా, ప్రతి పాపాన్ని వేసేదండి మీరు బంది ముట్టి స్వస్థపడకండి ప్రభువా. మాలో ఉన్న శోధనను తొలగించండి దేవా. రాన్న వారిని సకాలంలో రక్షించండి ప్రభువా. యేసయ్య శబ్ద తరంగం ద్వారా ఎవరెవరు వింటున్నారో ప్రభువా, వారందరూ స్వస్థపడే భాగ్యం దయచేయండి దేవా. మారు మనసు పొందే భాగ్యం దయచేయండి దేవా. నిజమైన దేవుడు మీరని తెలుసుకున్న భాగ్యం వారికి దయచేయండి దేవా. యేసయ్య తండ్రి, మేము అడుగుడి మీకు ఇవ్వబడునని చెప్పిన ప్రభువా, మేము అడుగుచున్నాం ప్రభువా. యేసయ్య తండ్రి, ఇక్కడ అనేక మంది యేసయ్య తండ్రి ఆత్మలు అభివృద్ధి చెందే భాగ్యం దయచేయండి దేవా. అనేకులు వచ్చే భాగ్యం దయచేయండి దేవా. ఈ మినిస్ట్రీస్ బలపడే భాగ్యం దయచేయండి దేవా. యేసయ్య తండ్రి, వాక్యం చెప్తున్న సేవకుని ముట్టండి ప్రభువా. మీ ఆత్మ నడిపింపు ఆ బిడ్డకు దయచేయండి దేవా. మీ ఆత్మను ఆ బిడ్డ మీద కుమరింపచేయండి దేవా. మీరు చెప్తున్న ప్రతి ఒక్క మాట ఆ బిడ్డ చెప్పే భాగ్యం దయచేయండి దేవా. ఆ మాటలన్నీ మా హృదయంలో మేము యేసయ్య తండ్రి ముద్రపరుచుకునే భాగ్యం దయచేయండి దేవా. ఆ వాక్యం ద్వారా మా జీవితాలు మార్చుకునే భాగ్యం దయచేయండి దేవా. యేసయ్య తండ్రి, యేసయ్య రాన్న వారిని సకాలంలో రప్పించండి ప్రభువా. మీరే తోడుగా ఉండండి ప్రభువా. మీ వాక్య నిమిత్తమై యేసయ్య తండ్రి ఆ వాక్యం మా హృదయంలో చొచ్చుకొని పోయే భాగ్యం దయచేయండి దేవా. అనేకులు మారు మనసు పొందే భాగ్యం దయచేయండి దేవా. మీరే తోడుగా ఉండండి ప్రభువా. వాక్యం చెప్తున్న సేవనికి యేసయ్య తండ్రి మీరు 100 శక్తిని దయచేయండి దేవా. మీరే తోడుగా ఉండండి ప్రభువా. ఆ బిడ్డ చుట్టూ మీ రక్షణను దయచేయండి దేవా. ఆ బిడ్డ రాకపోకలేందో మీరే కాచి కాపాడండి ప్రభువా. యేసయ్య తండ్రి, మందిరంలో కొరత ఉన్నది ప్రభువా. ఆ కొరతను మీరు తీర్చండి ప్రభువా. అనేకులు వచ్చే భాగ్యం దయచేయండి దేవా. అనేకమైన యేసయ్య తండ్రి ప్రార్థనా యోధులు వచ్చే భాగ్యం దయచేయండి దేవా. అనేకులు యేసయ్య తండ్రి ఇక్కడ నుంచి యవ్వనస్తులు యేసయ్య తండ్రి ఎదిగే భాగ్యం దయచేయండి దేవా. మీ వాక్యం ద్వారా అనేకులు ఇక్కడ కట్టబడే భాగ్యం దయచేయండి దేవా. మీరే తోడుగా ఉండండి ప్రభువా. రాన్న వారాన్ని సకాలంలో రప్పించండి ప్రభువా. మీరే ముట్టండి ప్రభువా. ఈ మినిస్ట్రీస్ బలపడే భాగ్యం దయచేయండి దేవా. ఈ మినిస్ట్రీస్ ద్వారా యేసయ్య తన అనేకులు రక్షణను పొందే భాగ్యం దయచేయండి దేవా. మీరే తోడుగా ఉండండి ప్రభువా. మీరే కాచి కాపాడండి ప్రభువా. మీరే తోడుగా ఉండి వాక్యం అంతట్లో మీరే కాచి కాపాడి మా మనం యేసయ్య తండ్రి మా చెవుల ద్వారా మా హృదయాల్లోనికి మీ వాక్యం నాటబడే భాగ్యం దయచేయండి ప్రభువా. మీరే తోడుగా ఉండమని, ఈ చిన్ని ప్రజలను ఆశ్రయించి దీవించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని అడిగి వేడుకొని పొంది ఉన్నాం మా పరమ తండ్రి. అందరం చర్చం హల్లెలూయా. మంచి మిత్రులారా, కొంత కూర్చున్నాం. మరి ఈ సమయము దేవుడు మనకు అనుగ్రహించిన సమయము. మరి దేవుని మహాకృప, కాపుదల, క్షేమము మనందరికీ సమృద్ధిగా దయచేసిన దేవునికి 2 చేతులు పైకెత్తి దేవునికి మహిమ చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. కృప వెంబడి కృప చూపిన దేవునికి, ఆయన అపారమైన ప్రేమతో మనందరిని నింపి ఆయన సన్నిధికి నడిపించిన దేవునికి, ఆయన యందు భయభక్తులతో విశ్వాసముతో కలిగి నడుచుకున్నటకు ఆయన కృప చూపిన సమస్తమునకే దేవాది దేవునికి మహిమ, ఘనత, ప్రభావము చెల్లునుగాక. మంచిది పిల్లరా, మరొక మారు మీ అందరికీ చెల్లివచ్చిన బిడ్డలందరికీ ప్రభు అయిన యేసయ్య నామములో శుభము తెలుపుచు అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీ అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక, బలపరుచునుగాక, స్థిరపరచునుగాక. ఆయన యందు భయభక్తులు కలిగిన వారిగా ఆయన జీవింపచేయునుగాక. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. ఈ దిన
చూస్తున్నాం. హల్లెలూయా. ఈ దిన దేవుని వాక్య సందేశాన్ని మనం వినుటకు దేవుడు మన ఆత్మలను సిద్ధపరచునుగాక. ఈ దిన దేవుని వాక్య సందేశము మరి ఎప్పట్లాగే మీకు తెలియపరుస్తున్నా పిల్లరా. మరి ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి తన విశ్వాసమును కాపాడుకొని మరి మనకు విశ్వాసులకు మాదిరికరంగా నిలిచిన వ్యక్తిని గురించి మరి ఈ దినమున మనం మాట్లాడుకోబోతూ ఉన్నాం. దేవుడు మనం అందరికీ తన పరిశుద్ధాత్మ ద్వారా సహాయము చేయునుగాక. మరి వాక్య సందేశము, అబ్రహాము ఆశీర్వాదమునకు కారణాలు ఏంటి? వాక్య సందేశం ఏంటి? అబ్రహాము ఆశీర్వాదమునకు కారణాలు ఏంటి? ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాము అనగానే విశ్వాసులకు తండ్రి అని మనకు గుర్తొస్తారు. క్రీస్తునందు ప్రియ దేవుని జనాంగమా, నేను ఒక విషయాన్ని ఆలోచన చేస్తున్న సమయాల్లో దేవుడు మరొక విషయాన్ని నాకు గుర్తు చేశాడు. ఏంటి ఆ మరో విషయం అంటే, మరి ఈ దినాల్లో మరి దేవుని సన్నిధికి నడిచే బిడ్డలు, దేవుని యందు భయభక్తులు కలిగే బిడ్డలు, దేవుని ఆరాధించే బిడ్డలు మరి ఎలాగున ఉన్నారు? ఎందుకు ప్రభువా మరి వీరు నామకార్థంగా జీవిస్తూ ఉన్నారు? ఏదన్నా మీటింగ్ అన్నా, ఏదన్నా కూడికన్నా మందిరంలో కలవరు కానీ బయట కలుస్తున్నారు ప్రభువా. ఆ బయటకు వచ్చినా కూడా మరి నామకార్థంగా జీవిస్తున్నారు నాయన. మరి ఎందుకు వీరు ఆశీర్వదించబడడం లేదు? ఎందుకు వీరు ఆత్మీయంగా కలిసి జీవించడం లేదు? ఎందుకు నీవంటే భయము లేని నిర్లక్ష్యం కలిగిన మనుషులుగా ఉండగలుగుతూ ఉన్నారు అని ప్రభుని అడిగినప్పుడు, అరే పిచ్చివాడా, వారు అలా ఉండడానికి వారికి లోకాశ కలిగిన వ్యక్తులురా. మరి అబ్రహాము కూడా ప్రభువా మరి ఒకనొక మరి ఆ దినములలో మరి అలాగున జీవించినప్పుడు నువ్వు పిలిచినప్పుడు లోబడ్డాడు కదా. మరి నువ్వు కూడా వీరు నీ సన్నిధికి నడిపించావు కదా, నీ సన్నిధికి పిలుచుకున్నావు కదా. మరి నీ నామములో వారు కూడా బాప్తిసములు మరి పొందుకున్నారు కదా ప్రభువా. మరి ఎందుకు వీరు అవిశ్వాస జీవితంలోకి వెళ్ళిపోతున్నారు మరి ప్రభువా అని అడిగినప్పుడు, మరి అబ్రహాము లోబడ్డాడు, వీరు లోబడ్డలేదు. అబ్రహాము విధేయత చూపారు, వీళ్ళు విధేయత చూపలేరు. అబ్రహాము భయభక్తులు కలిగిన వాడుగా ఉన్నాడు, వీళ్ళు భయభక్తులు కలిగిన వారుగా లేరు. అబ్రహాము మరి లోకమునకు దూరముగా ఉన్నాడు, వీరు లోకమునకు దగ్గరగా ఉన్నారు. ఇదే తేడారా అని దేవుడు సెలవిచ్చాడు. మరి ఎందుకు వీరు విశ్వాసంలో ఉండలేకపోతున్నారంటే, అతనికి విశ్వాసంలో ఉండడము, దేవుడంటే భయభక్తి, అన్య కుటుంబంలో నుంచి వచ్చినవాడు, అతనికి విశ్వాసములో నమ్మకము కలిగిన వాడుగా అబ్రహాము ఉన్నాడు. మరి వీరేంది పుట్టుకతో క్రైస్తవులు, తల్లిదండ్రులకు విశ్వాసం లేదు, మరి పిల్లలకి ఎక్కడి నుండి విశ్వాసం వస్తుంది? తల్లిదండ్రులే దారి తప్పి తిరుగుతున్నారు, మరి పిల్లలు ఎలా మరి తిరగరు? వారు కూడా గుర్ర ఎలా వెళితే గుంటిక కూడా అలానే వెళుతూ ఉంది. అది క్రాస్గా వెళ్ళేదంటే ఈ గుంటిక కూడా క్రాస్గానే వెళ్ళిపోతూ ఉంది. పిల్లలు తల్లిదండ్రులు కూడా ఎలా నడిస్తే పిల్లలు కూడా అలా నడుస్తారు. అందుకే ప్రభు అంటాడు, తండ్రులు ఏది చేయటం చూస్తారో పిల్లలు అది చేస్తారు నాయనా. మరి అబ్రహాము గురించి ఈ దినం నువ్వు తెలియపరచు, అతని ఆశీర్వాదముల కారణము తెలియపరచు, అతని విధేయతకు కారణము తెలియపరచు అని ఈ దినాన దేవుడు బయలుపరిచాడు. దేవునికి ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. బాధేస్తుంది పిల్లరా, ఎందుకంటే ఏదన్నా కూడికన్నా మీటింగ్ అన్నా 3 గంటలకు లేచి అన్ని చేసుకొని వెళ్ళి తినేయడానికి అక్కడ ఆరాట పడడానికి ఏంటి కానీ విశ్వాస జీవితంలో నడవడానికి కాదని అర్థమైపోతుంది. అక్కడ ఉన్న సేవకులు కూడా హెచ్చరించిన కూడా
మరి అక్కడ ఉన్న సేవకులు హెచ్చరిస్తుంటే మరి తోటి సేవకునిగా బాధపడ్డాను. అందుకే పిల్లరా ఈ దినాన ఈ వాక్య సందేశం దేవుడు బయలుపరిచినట్టుగా మరి నేను భావిస్తున్నాను. చూద్దాం, దేవుని వాక్య సందేశంలోకి వెళ్దాం. ఎందుకంటే దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు లోబడ్డాడు. మరి నిన్ను ప్రతి విషయంలో ఆశీర్వాదానికి మరి కారకులుగా చేయాలి అంటే నీవు కూడా లోబడాలి. లోబడకపోతే వేషధారణ భక్తి జీవితములోనే నీ జీవితం ముగిసిపోతూ ఉంటుంది. వేషధారణ సంబంధమైన వాటిలోనే నువ్వు పాలివారం అవుతావు. ఈ ఆదివారంలో నువ్వు ఎన్ని పనులున్నా దేవుని సన్నిధికి నడవాలి. ఎంత సంపాదిస్తావు చెప్పు, అది సంపాదించిన నిలవనేరదు. దేవుని వాక్యం సెలవిస్తుంది పిల్లరా. అయితే దేవుని వాక్యంలోకి వెళ్దాం. ఎందుకంటే అబ్రహాము 3 విషయంలో దేవుడు ఆశీర్వదించాడు. ఒకటి ఏంటి అంటే గొప్ప జనాంగముగా నేను చేస్తానన్నాడు. చేశాడా లేదా? గొప్ప జనాంగంగా, మామూలుగా కాదు, కుటుంబాన్ని మాత్రమే కాదు ఆయన ఆశీర్వదించింది. ఆయనలో నుండి వచ్చిన అనేకము జనాంగముగా ఆయన తయారు చేశాడు, ఆశీర్వదించాడు. 2వ విషయం తెలియపరుస్తాను, మరి నీ ద్వారా ప్రపంచమంతటా నేను దీవిస్తానని సెలవిచ్చాడు. దీవించాడా లేదా? మరి 2వదిగా నేను తెలియపరుస్తుంది అంటే వాగ్దాన దేశములో నీకు నేను నడిపిస్తాను అన్నాడు. గొప్ప జనాంగం చేస్తాడు, ఆశీర్వాద మరి వాగ్దాన దేశంలోనికి నడిపిస్తానన్నాడు. అలాగే మరి నీ ద్వారా సమస్త జనములు ఆశీర్వదించబడుదురు అంటే ప్రపంచమంతటా ఆశీర్వదించబడదని ఈ 3 వాగ్దానాలు అబ్రహాముతో చేసి అలాగున దేవుడు దీవించాడు. ప్రేమైన వాళ్ళరా, అబ్రహాముని ఎలాగున దేవుడు దీవించాడో, అబ్రహామును దీవించడానికి కారణాలు ఏంటో మరి ఈ లేఖనాల ద్వారా మనం తెలుసుకుందాం. మొట్టమొదటిగా అబ్రహాము లోబడ్డాడు అంటే అతనిలో మనకు కనబడుచున్నది విధేయత. అబ్రహాము పిలిచిన పిలుపుకు విధేయత చూపిన వాడే దేవునికి లోబడినట్టుగా ఆదికాండము 12వ అధ్యాయము 1, 2, 3 వచనాలు మనము చదివితే అక్కడ మనకు తెలియచేయుచున్న మాటలు కనబడుతూ ఉన్నాయి. దేవుడు మాట్లాడుచున్న మాటలు అయ్యా ఒకసారి చదవండి. అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరితో అంటే అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. యెహోవా దేవుడు అబ్రహాముతో మాట్లాడుచు ఇలాగున మాట్లాడుతున్నాడు. ఏమనంటే నీవు లేచి నీ దేశము నుండి, నీ తండ్రి ఇంట నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదకరముగా పొందుము. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములలో నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరితో చెప్పాడు ఈ మాటలన్నీ? అబ్రహాముతో చెప్పాడు. మొట్టమొదటిగా ఏమని చెప్పాడు? ఎక్కడి నుండి లేమన్నాడు? లేవడము అంటే నిద్రపోయలేదు ఆయన, లోకములో పడిపోయాడు. అబ్రహాం గారు లేవడము అంటే లోకములో పడిపోయాడు. అందుకే లోకములో పడిపోయిన అబ్రహామును నువ్వు లేచి ఇంకా ఎక్కడికి లేయాలి? ఆయనలోనికి రావాలి. అందుకే నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి ఇంకా నా యొద్దకు రావలసిన సమయం ఇది. నేను నిన్ను పిలుచుకుంటూ ఉన్నాను. నిన్ను గొప్ప జనాంగముగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను. నా మాట ప్రకారంగా నువ్వు నడవగలిగితే నిన్ను ఎర్రగని జనముల మధ్య ఆశీర్వాదకరంగా మారుస్తాను. హల్లెలూయా. నిన్ను అనేకులకు మాదిరికరముగా ఉంచుతాను. లే, ఇంకెన్నాళ్ళు ఈ లోకంలో ఉంటావు? లే, ఇంకెన్నాళ్ళు పాపములో బ్రతుకుతావు?
లే, ఇంకా ఎన్నాళ్ళు లోకానుసారుల మధ్య నీ జీవితాన్ని నాశనం చేసుకుంటావు. ప్రేమైన దేవుని క్షణంగా దేవుని వాక్యమును వినగలిగి గ్రహించగలిగి అర్థము చేసుకోగలిగితే నీ బ్రతుకు ఎలాగ ఉన్నదో తేటగా తెలియపరుస్తుంది. లేమంటున్నాడు దేవుడు. ఒకసారి కీర్తనగా యెషయా గ్రంథము 66వ అధ్యాయం చదివితే అక్కడ చక్కటి మాట తెలియజేస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 1వ వచనంలో రాయబడిన మాట జ్ఞాపకం చేసుకుందాం. అయ్యా చదవండి తీసిన వారు. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్మో తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. దేవునికి స్తోత్రం. ఇక్కడ చక్కటి మాట. దేనికి ఆశ, దేనికి సూచనగా ఉంది అది? నీవు లోకముల నుండి లేపబడినప్పుడు, దేవునిలోనికి వచ్చినప్పుడు నీ దేవుని సన్నిధిలో నీవు ఉదయిస్తావు. నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు. నీ క్రియలు మానుకుంటావు, నీ తలంపులు మానుకుంటావు, నీ ఆలోచనలు మానుకుంటావు, నీ నడత మానుకుంటావు, నీ సావాసమును వదులుకుంటావు. అప్పుడు ఎలాగున తేజరిల్లుతావు అంటే ముఖ తేజస్సు కలిగిన వాడవై, పాపములు మరి ఎరగని వాడవై దేవుని సన్నిధానములో జీవించగలుగుటకు తీర్మానం చేసుకుంటావు. ఆయన సన్నిధిలో నీవు ఉదయిస్తావు. సూర్యుడు ఉదయించినట్టు కాదు, అనేకులకు మాదిరికరమైన జీవితాన్ని చూపించడానికి నీవు ఉదయించే బిడ్డగా, అందుకే నీవు తేజరిల్లుతావు అని రాయబడి ఉన్నది. లెమ్ము, తేజరిల్లుము అని అక్కడ రాయబడి ఉన్నది. తేజరిల్లడం అంటే ఎందుకు? అందరికీ మాదిరికరమైన జీవితాన్ని, నీ జీవితాన్ని చూపించడము తేజరిల్లడం. ఇంకా పడిపోయిన నీవు లేవాలి. లేవలేకపోయావనుకో, ప్రభు మాట వినలేకపోయావనుకో, అలాగనే పడిపోతావు. పడిపోయిన వాడిని మనుషులు లేపుతారేమో, కానీ దేవుని మాట వినని వాడు, పడిపోయిన వాడు, వారి ఎన్నటికీ ఇంకా లేవని వాడుగానే ఉండిపోతాడు. లేవడము అంటే దేవునిలోనికి రావడము, పడిపోవడము అంటే లోకములో కలిసిపోవడము. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే అక్కడ అబ్రహామును మాట్లాడుతున్నాడు, నీవు లేచి నీ దేశమును, నీ తండ్రి ఇంటిని, మరి నీ స్వదేశమును విడిచి నేను చూపించిన దేశమునకు నువ్వు వెళ్ళు. నేను చెప్పిన మార్గములో నువ్వు నడువు. నా ఆలోచన ప్రకారంగా నీవు జీవించు. నా తలంపుల ప్రకారంగా నువ్వు నడుచుకో. నా మార్గము శ్రేష్టమైనది. నా మార్గములో నువ్వు నడిస్తే నా రాజ్యములోనికి వస్తావు. నా మాట వినగలిగినప్పుడు నీ విశ్వాసాలకు తండ్రిగా, మాదిరికరంగా నువ్వు ఉండగలుగుతావు. నీ నీతిని కాపాడుకో. నిన్ను గొప్ప జనాంగముగా చేస్తాను అని అబ్రహాముతో ప్రభు అయిన దేవుడు సెలవేయబడిన మాట పిల్లరా. అందుకే ఆయన అంటున్నాడు, నిన్ను గొప్ప జనాంగముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదకరముగా ముందుకు. ఈ 2వ వచనములో 3 మాటలు మనకు కనబడుతూ ఉన్నాయి. ఒకటి, నిన్ను గొప్ప జనాంగముగా. రెండవది, నిన్ను ఆశీర్వదించి. మూడవది, నీ నామము గొప్ప చేసి ఆశీర్వదిస్తాను. ఇప్పుడు రాజకీయాల్లోకి వెళ్ళినప్పుడు వెంటనే ముఖ్యమంత్రి పదవి వస్తుందా? వెంటనే ఇస్తాడా ముఖ్యమంత్రి పదవి? మరి ఎలా వస్తుంది ముఖ్యమంత్రి పదవి? వార్డు మెంబర్ నుంచి, కార్పొరేటర్ నుంచి, మరి ఇంకా కొన్ని ఇలా ఉన్నాయి కొన్ని పదవులు. వాటిని అధిగమించుకుంటూ ఎమ్మెల్యేగా, ఆ తర్వాత మంత్రిగా, ఆ తర్వాత ముఖ్యమంత్రిగా స్థానాన్ని సంపాదించుకోగలుగుతాం. ప్రభు సన్నిధానములోనికి నడిచే బిడ్డలుగా ఉన్న ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం ఏంటంటే, మనము ప్రభు దగ్గరికి రాగానే మనకు ఆశీర్వాదాలు రావు. మనము ప్రభు సన్నిధికి నడవగానే దీవెనలు రావు.
మరి ఎప్పుడు వస్తాయి? నీవు పరీక్షలో నెగ్గినప్పుడు, నీ విశ్వాసములో ఎదుగుచున్నప్పుడు, నీవు దేవుని మాటకు లోబడినప్పుడు, దేవుని మాట ప్రకారంగా నీవు జీవించినప్పుడు, ఆయన చిత్తాన్ని గ్రహించినప్పుడు నీకు ఆశీర్వాదము వస్తుంది. అబ్రహాము 2 విధాలుగా దేవుడు ఆశీర్వదించాడు. 1 ఆత్మీయంగా ఆశీర్వదించాడు, 2 శరీరపరంగా ఆశీర్వదించాడు. ఆత్మీయంగా విశ్వాసులకు తండ్రిగా ఆశీర్వదించాడు, శరీరపరంగా ఐశ్వర్యమునిచ్చి గొప్పగా దీవించాడు. ఇప్పుడు మనము కోరుకుంటున్నది ఏమిటంటే, ఆత్మీయంగా ఎదగాలని మరి ఆలోచించరు, ఆశించరు. దేనిని కోరుకుంటానంటే ఐశ్వర్యము ఎక్కువ కావాలి అని. కానీ దేవుని ఆశీర్వాదమే ఐశ్వర్యం ఇస్తుంది అని గ్రహించలేకపోతున్నాం. ఎప్పుడైతే నీవు ఆత్మీయంగా ఎదిగి ఆశీర్వదించబడతావో ఆ ఆశీర్వాదములోనే దేవుడు నీకు ఐశ్వర్యాన్ని ఇస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒకసారి సామెతల గ్రంథము 10:22 వచనాలు చదివితే అక్కడ ఒక మాట మనకు కనబడుతున్నది ఏమిటంటే, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమును ఇచ్చును అని రాయబడి ఉంటుంది. 10:22లో మనము చూస్తే యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును. దేనంటారండి, నరులు ఎంతో కష్టాన్ని పడతారు, ఎంతో కష్టపడతారు. కానీ దేవుడిచ్చిన ఆశీర్వాదము వలన ఆ కష్టము ఎక్కువగా కాదు. దేవుడు ఇచ్చిన ఆశీర్వాదము విశ్వాసము వలన అతను ఆశీర్వదించబడతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు ఆశీర్వదించినది ఈ లోకంలో సుఖభోగాలు అనుభవించడానికి కాదు, లోకానుసారంగా జీవించడానికి కాదు, లోకాన్ని అనుసరించి బ్రతకడానికి కాదు. దేవుడిచ్చిన ఆశీర్వాదము నీవు ఆయనను మహిమపరచుట విషయములో ఎదగాలని ఆశీర్వదిస్తున్నాడు. దాన్ని బట్టి ప్రతిఫలముగా ఐశ్వర్యాన్ని ఇస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియమైనది, అందుకే నువ్వు ఇక్కడ నుండి, లోకంలో నుండి, నీ స్వజనుల మధ్యలో నుండి, నీ ఇంటి వారి నుండి నువ్వు లేచి నేను చూపించిన దేశమునకు వెళ్ళితేనే నీవు ఆశీర్వదించబడతావు. వెళ్ళకపోతే ఇక్కడే ఉంటావు. ఆయన ఆ రోజున లోబడ్డాడు, ఆ రోజున దేవునికి ఎందు విధేయత చూపాడు, భయభక్తులు కలిగి ఉన్నాడు. కనుకనే అతడు నీతిమంతుడుగా, అతనికి కలిగిన నీతిని బట్టి అతడు నీతిమంతుడుగా ఎంచబడ్డాడు, విశ్వాసులకు తండ్రిగా చేయబడ్డాడు. అతడు అలాగున కావడానికి మొట్టమొదటి అతనిలో కనబడినది ఏమిటంటే విధేయత. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అతనిలో దేవుడు చూసినది విధేయత. ఆ విధేయతను బట్టియే దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. ఆ ఆశీర్వాదము వలన అతనికి ఐశ్వర్యము కలిగి ఉన్నది. దీనికంతటికి కారణము లోబడి విధేయత చూపడం వల్ల. ప్రభువునకు లోబడాలి, ప్రభువును యందు విశ్వాసం కలిగి జీవించాలి. అందుకే ప్రియమైన దేవులారా, క్రీస్తు యేసు ద్వారా కూడా నిత్య రక్షణ అంటే ఆశీర్వాదం. రక్షించబడ్డావంటే నీకు ఆశీర్వాదం వచ్చినట్టే. క్రీస్తు యేసు ద్వారా నువ్వు రక్షణలోనికి నడిస్తే నీకు ఆశీర్వాదము వచ్చినట్లే. ఆ ఆశీర్వాదము ద్వారా పరలోక రాజ్యాన్ని నువ్వు సంపాదించుకుంటావు. ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు ఈ పత్రికను రాస్తూ ఆయన తెలియచేస్తున్న మాటను, క్రీస్తు మాటను తెలియపరుస్తూ ఉన్నాడు. 5, 9, 10 వచనాలు చదువుకుందాం. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కీసెదెకు యొక్క క్రమములో చేర్చిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికందరికి నిత్య రక్షణకు కారకుడయ్యాడు. హల్లెలూయా. ఏ రక్షణకు కారకుడయ్యాడంట? ప్రభు అయిన యేసుక్రీస్తు నిత్య రక్షణకు. ఎవరికి నిత్య రక్షణ ఇవ్వడానికి కారకుడయ్యాడు? ఎవరైతే తన యందు విధేయులుగా ఉంటారో, ఎవరైతే ఆయన యందు విశ్వాసం గలవారుగా ఉంటారో, ఎవరైతే ఆయన మాట ప్రకారంగా నడుచుకోగలుగుతారో,
ఎవరైతే ఆయన చిత్తానికి లోబడుతారో, ఎవరైతే ఆయనకు ఇష్టలుగా తమ జీవితాన్ని మార్చుకుంటారో, ఎవరైతే ఆయన కృపలో ఒదిగి లోకములోనికి మరలిపోకుండా జీవించగలుగుతారో వారికి నిత్య రక్షణ కలుగజేయుటకు కారకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. అబ్రహామునకు ఆశీర్వాదమునకు మరి కారకుడు తండ్రి అయిన దేవుడు. మనకు ఇప్పుడు నిత్య రక్షణ కలగజేయడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు కారకుడు. ఆనాడు అబ్రహాము విధేయత చూపాడు. ఈరోజు మనము కూడా ప్రభు అయిన యేసుక్రీస్తునందు విధేయులమై ఉండాలని దేవుని లేఖనము సెలవిస్తుంది. అబ్రహాము మనకు మాదిరిగా ఉన్నాడు విశ్వాసమును చూపుటకు. మనము ఆ విశ్వాసమును దేవునికి ఎదుట కనుపరుచుకోవాలి. దేవుని ఎదుట దానిని మనము చూపించుకునే వారముగా ఉండాలి. మన జీవితాన్ని రక్షణలోనికి నడిపించుకోవాలి. అందుకే ప్రియ దేవుని బిడ్డ, ఇక్కడ మనకు నిత్య రక్షణకు కారకుడై ఉండడానికి మెల్కీషెదెకు క్రమములోనికి మార్చబడాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. సంపూర్ణ సిద్ధి నొంది ఉన్నాడు. సంపూర్ణ సిద్ధి నొంది మెల్కీషెదెకు క్రమం ఏదైతే ఉందో ఆ క్రమంలోనికి వెళ్ళిపోయి ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు నిత్య రక్షణకు కారకుడయ్యాడు. అందుకే మనము ఆయన ఆశీర్వాదము, ఆయన రక్షణ పొందుకునే బిడ్డలుగా మనం ఉండాలి. అంటే ఆయన నిత్య రక్షణ మనము మరి అనుభవించాలి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు నందు మాత్రమే, ఆయన నందు ఉండి మాత్రమే మనము ఆయన నిత్య రక్షణను పొందుకునాలి. విధేయత చూపాలి. అట్టి విధేయత మనలను ఆశీర్వదిస్తుంది. అట్టి విధేయత మనలను దీవిస్తుంది. అట్టి విధేయత మనను ఆయన ఐశ్వర్యమునకు కారకులుగా చేస్తుంది. ఎందుకంటే మనను ఆయన ఊరికి వదిలిపెట్టడండి. ఆయన యందు నిలిచి వారందరినీ ఆశీర్వాదమునకు మరి ఆ ఆస్తి కర్తలుగా ఆయన చేస్తాడని దేవుని లేఖనము కూడా తెలియపరుస్తూ ఉంది. ప్రియమైన వాళ్ళరా, మనకు రక్షణ కలుగజేయవాడు, నిత్య రక్షణ కారకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అబ్రహామునకు కూడా అదే విధేయత ఉన్నది, అదే విశ్వాసం ఉన్నది, అదే నీతి అతని నీతిమంతునిగా చేసి ఉన్నది. అందుకే నువ్వు లేచి నేను చూపించే దేశంలోకి వెళ్ళు. ఇలాగున నువ్వు ఉండగలిగినప్పుడు నీవు ఆశీర్వాదముగా మార్చబడతావు, గొప్ప జనాంగముగా మార్చబడతావు. ప్రపంచమంతా నీ ద్వారా ఆశీర్వాదము పొందుకుంటూ ఉంది. అబ్రహామా, నేను చెప్పినట్టుగా నీవు వింటే, నేను చెప్పిన ప్రకారంగా నీ స్వదేశమును వింటే, నేను చెప్పిన ప్రకారంగా నువ్వు జీవించగలిగితే, నేను చెప్పిన ప్రకారంగా నీ తండ్రి ఇంట నుండి నువ్వు బయలుదేరితే నీకు ఆశీర్వాదము వస్తుంది. హల్లెలూయా. ఆశీర్వాదం అంటే ఎక్కువ ఆశీర్వాదము కోరుకుంటారు, కానీ ఎలా ఆశీర్వాదం వస్తుంది అని ఆలోచన చేయదు. నేను ఎలాగున్న దేవుని సన్నిధిలో ఉంటే ఆ ఆశీర్వాదాన్ని నేను సొంతం చేసుకుంటాను అని ఎవరు ఆ ఊరికే రాదు. ఏది ఇప్పుడు మనము మామూలుగా అనుకున్నాము, ఏదో ఉద్యోగానికి వెళ్ళినా, ఏదైనా పని చేసుకోవడానికి వెళ్ళినా, ఇంకా ఏదైనా మరి ఈ లోకంలో మరి కష్టపడేవి మరి చాలా ఉన్నాయి. పోయి ఊరికే కూర్చుంటే ఏది రాదు. మరి ఏం చేయాలి? కంప్యూటర్ ముందు కూర్చొని వర్క్ చేయాలి, పలుగు పారబట్టుకొని పని చేయాలి. లేదంటే డ్రైవింగ్ చేసేవాడు సీట్లో కూర్చొని ఉంటే డ్రైవింగ్ సీట్లో కూర్చున్నందుకు, అయ్యా ఇదిగో నెలంతా కూర్చున్న ఊరికే ఇదిగో తీసుకో అని ఇస్తాడా? అయ్యా నెలంతా నువ్వు కంప్యూటర్ ముందు ఊరికే కూర్చున్నావు, ఇదో తీసుకో. అయ్యా నెలంతా నేను పిలవగానే పలుగు పారబట్టుకొని నా దగ్గరకు వచ్చి నిలబడ్డావు, ఇదిగో తీసుకో అని ఇస్తాడా? వారు కష్టపడి పని చేస్తే దానికి ప్రతిఫలము ఆ యజమానులు ఇస్తారు. మరి దేవుని యొద్దకు వచ్చినంత మాత్రాన నీకు ఆశీర్వాదం వస్తుందా? దేవుని మాట వినాలి, దేవుని యందు ఉండాలి, దేవుని మాట ప్రకారంగా జీవించాలి. నీ విశ్వాసమును అలాగునా కనుపరుచుకోవాలి, నీ జీవితాన్ని ప్రభునకు అప్పగించుకోవాలి. నీవు శ్రమపడిన మీదట నీవు ఏమవుతావు? శ్రమపడిన మీదట ఏమవుతావు? దానికి తగిన ప్రతిఫలాన్ని పొందుకుంటావు. సువర్ణం మనకు ఊరికే బంగారంగా మార్చబట్టలా. సువర్ణము ఊరికేనే బంగారంగా మార్చబట్ల.
మరి ఎలా మార్చబడింది బంగారముగా? శుద్ధ సువర్ణము బంగారముగా ఎలాగ మార్చబడి ఉంది అంటే ఆ సువర్ణము కాల్చబడి ఉంది. ఆ సువర్ణములో కల్మషము ఉన్నది. బంగారముగా అది మార్చబడడానికి అది కాల్చబడి ఉంది. నీవు కూడా శ్రమ అనుభవించాలి. నీవు విశ్వాసములోనైనా మరి ప్రార్థన చేయట విషయములోనైనా దేవుని యందు భక్తి జీవితములో కొనసాగించటములోనైనా విధేయత నీకు ఉండాలి. విధేయత నీకు లేకుండగా నీకు ఊరికే ఆశీర్వాదాలు రావు. ఊరికే అనేకుల చేత నువ్వు గొప్ప పేరుగా సంపాదించుకోలేవు. అనేకులకు నీవు మాదిరికరంగా ఉండలేవు. అబ్రహాము శ్రమ పడ్డాడు, విధేయత చూపాడు, విశ్వాసం చూపాడు. అందును బట్టి అతనికి ప్రతిఫలముగా గొప్ప జనాంగముగా చేస్తానని వాగ్దానం చేసిన దేవుడు మాట తప్పలేదు కనుక అలాగున గొప్ప జనాంగముగా దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా. నీ సంతానమును మరి ఆశీర్వదిస్తానని కూడా మాట ఇచ్చాడు. నీ సంతానము ద్వారా అనేకులు ఆశీర్వదించబడతారు అని కూడా దేవుడు మాట ఇచ్చాడు. మాట ఇచ్చిన వాడు తప్పని వాడుగా ఉన్నాడు. మనం మాత్రము మాట ఇస్తాం, తప్పిపోతాం. తప్పిపోయి మరలా అనే రుచుగుతలు పడతాం. మనం ఎక్కడైతే లేచామో అక్కడే పడిపోయి మరలా దొర్లుతూనే ఉంటాం. ఇంకా ఎక్కడ వస్తుంది మన విశ్వాసం? ఎక్కడ మన విధేయత చూపుతాం? ఎక్కడ దేవుని మాట వినగలుగుతాం? ఎక్కడ క్రమముగా దేవుని సన్నిధికి నడవగలుగుతాం? అందుకే ప్రియ దేవుని బిడ్డ, దేవుని వాక్యము సెలవివ్వబడినట్టుగా అబ్రహాము లోబడ్డాడు. ఆశీర్వాదాలకు కారణాలు వెతికి దాన్ని సంపాదించుకున్నాడు. ఆశీర్వాదమునకు కారణాలు ఎత్తుక్కున్నాడు ఆయన. ఏవేవైతే దేవుని ఎదుట నేను చూపించుకుంటానో, ఎలాగైతే దేవుని ఎదుట నన్ను నేను సరి చేసుకుంటానో దాన్ని బట్టే కదా దేవుడు ఆశీర్వదిస్తానన్నాడు. గొప్ప జనాంగముగా చేస్తానన్నాడు, గొప్ప పేరుని ఇస్తానన్నాడు, నాలో నుండి వచ్చు సంతానాన్ని మరి విస్తరింప చేస్తానన్నాడు. అందుకే నేను దేవునికి చూపించుకోవలసినది ఏంటి? ఆయన వెతికినప్పుడు ఆయనకు కనబడినది ఏమిటంటే నేను దేవునికి విధేయుడిగా జీవించాలి. హల్లెలూయా. నేను దేవునికి విధేయుడిగా జీవించాలి. అందుకే ఆయన దేవుడు పిలవగానే చూపించుకున్నది ఏమిటంటే లోబడే మనసు, విధేయత చూపే దేవునికి లోబడ్డాడు. హల్లెలూయా. అందుకే పిల్లరా, మొట్టమొదటి మాటగా మీకు తెలియదు కూడా విధేయత చూపితే ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా నిత్య రక్షణ మనకు అనుగ్రహించి ఆయన ఆశీర్వాదము ఇస్తాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా ఏమిటంటే విధేయత. అబ్రహాము వలె మనము కూడా విధేయత చూపితే అబ్రహాముకి ఎంత పేరు వచ్చిందో, అబ్రహాము ఎంత విశ్వాసమును కనపరుచుకున్నాడో, అబ్రహామును మరి అతని తరములో నుంచి వచ్చిన కుటుంబాలను ఎలాగైతే ఆశీర్వదించబడ్డారో అలాగున మన తరము కూడా, మన కుటుంబము కూడా, మన పిల్లలు ఆశీర్వాదకరముగా మార్చుతాడు దేవుడు. అందుకే మనలో మొదటిగా ఉండవలసినది ఏమిటి? విధేయత. రెండవ మాటలోనికి వెళ్తాను, ఆతిథ్యము. రెండవ మాట, ఇది కూడా మరి ఆశీర్వాదమునకు కారణమే. ఇది కూడా ఆశీర్వాదమునకు ఆతిథ్యము. చూడండి ఒకసారి, అది ఆదికాండము 18వ అధ్యాయం 1 నుండి 10 వచనాలు మనము చదివితే అక్కడ మరి ఆతిథ్యము ఎవరికి చేశాడు? ఎవరికి అక్కడ ఆయన ఆతిథ్యము చేసినట్టుగా దేవుని లేఖనము సెలవిస్తుందో మనము చూద్దాం ఒకసారి. అబ్రహాము ఆతిథ్యము చేశాడు. ఎవరికి? ఆయన పరిచర్య చేశాడు. అక్కడ చదవండి ఒకసారి, ఆదికాండము 18:1-10 వచనాలు. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారము ద్వారము మందు కూర్చొని ఉండినప్పుడు యెహోవా అతనికి కనబడెను. బాగా గమనించాలి పిల్లడా. ఎక్కడ కూర్చున్నాడు ఈయన ఎండవేళ? ఎక్కడ? ఆయన వేసుకున్న గుడారం. ఆయన కట్టుకోలేదు ఆ రోజున బంగ్లాలు, పెద్ద పెద్ద బంగ్లాలు కానీ అపార్ట్మెంట్స్ కానీ ఆ రోజున లేవు. ఒక వస్త్రముతో, ఒక గుడ్డతో గుడారాలు వేసుకునేవారు. ఒక టాత్పారం,
దానితో వారు గుడారాలు వేసుకునేవారు. గుడారాలు ఎలా ఉంటాయి మనం చూస్తాం. ఊరు బయట కొంతమంది వేరే ఊరు నుంచి వచ్చి బ్రతకడానికి వచ్చి వారు కొన్ని గుడారాలు వేసుకొని జీవించేవారు. అలాగున ఆ రోజున అబ్రహాము కూడా అలాగున గుడారాలు వేసుకొని జీవించేవాడు. అయితే ఆయన ఎండవేళ బయట కూర్చున్నాడు గుడారం దగ్గర. గుడారము దగ్గర మరి ఎండవేళ కూర్చొని ఉండగా మరి ఎవరు వచ్చారు ఆయన దగ్గరికి? ఎవరు వచ్చారు? స్వయంగా దేవుడే అతని యొద్దకు వచ్చాడు. ఆయన యొద్దకు ఎందుకు వస్తాడండి? దేవుడే స్వయంగా అతని యొద్దకు ఎందుకు వచ్చాడని మనం చూద్దాం ఒకసారి. 10వ వచనం మొత్తం చదవండి, పూర్తిగా 2-3 వచనాలు చదవండి. అతడు కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలవబడిరి. ఎవరు? అబ్రహాము వారిని చూసి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు, చూడండి బాగా ఆలోచన చేయండి పిల్లరా, నేల మట్టుకు వంగి అబ్రహాము, ప్రభువా నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. ఇక్కడ చూడండి బాగా గమనించాలి పిల్లరా, నీ కటాక్షము నీ దయ, నీ కనికరము, నీ కృప మరి నా మీద ఉన్న ఎడల ఇక నువ్వు నా నుండి నన్ను విడిచి నువ్వు వెళ్ళిపోవద్దు. అవన్నీ నా మీద ఉన్నాయి అంటే ఇక్కడ ఉండు అన్నట్టుగా అబ్రహాం అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. నేను కొంచెము నీళ్లు తెప్పించెదను, దయచేసి కాలు కడుక్కొని ఈ చెట్టు కింద అలసట తీర్చుకొనుడి, కొంచెం ఆహారము తెచ్చెదను, మీ ప్రాణములకు బలపరచుకొనుడి, తర్వాత మీరు వెళ్ళవచ్చు. ఇందు నిమిత్తము కదా నీ దాసుని యొద్దకు వచ్చితిరి అనెను. వారు మాట్లాడుతున్నారు. అప్పుడు ఆయన యొద్దకు వచ్చిన దేవదూతలు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నీవు చెప్పినట్లుగా చేయుము అనగా అబ్రహాము గుడారములో ఉన్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి మాట్లాడుచు, నీవు త్వరపడి 3 మూనికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పి, మరియు అబ్రహామును పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించెను. వాడు దాన్ని త్వరగా సిద్ధపరచెను. తర్వాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారికి భోజనము చేయించుండగా వారి యొద్ద ఆ చెట్టు కింద నిలిచి ఉండేది. వారతనితో నీ భార్య అయిన శారా ఎక్కడ ఉన్నదని అడగగా అతడు అదిగో గుడారములో ఉన్నదని చెప్పాను. అందుకు ఆయన, ఇక మీదట ఈ కాలమున నీ యొద్ద నిశ్చయముగా మరలా వచ్చెదను, అప్పుడు నీ శారైన శారకు ఒక కుమారుడు కలుగునని చెప్పెను. శారా ఆయన వెనక నుండి నా గుడారము ద్వారం వద్ద వినుచు ఉండెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మనకు కనబడుతున్న విషయాలు అంటే 2 విషయాలు కనబడుతున్నాయి. ఒకటి, ఆతిథ్యము చేయట మరవలేదు. రెండవది, అతనిలో ఉన్న లోపాన్ని వీరు గమనించారు. అబ్రహాము వారు ఎండవేళలా ఆయన బయట కూర్చున్నందువల్ల అక్కడ నుంచి 3 మనుషులు వచ్చారు. వారెవరు తెలుసా? దేవుని దూతలు. దేవుని దూతలు ఆ ఎండవేళ 3 వస్తుండగా ఆయన గమనించాడు, వీరు మనుషులు కాదు, వీరు మనుషులు కారు. తెల్లని వస్త్రములు ధరించుకొని మరి ఏమో వంటి వస్త్రములు అవి దగదగ మెరుస్తూ ఉన్న ఎండవేళలో కూడా, ఆ పగటి వేళ కూడా ఆయన గమనించిన విషయం అంటే వీరు దేవదూతలు అని గమనించి లోబడ్డాడు. ఆయన సాష్టాంగ పడి ఆయన వారికి నమస్కరించి, అయ్యా నా మీద మీ కటాక్షం ఉంటే, నా మీద మీ దయ ఉంటే, నీ కనికరం ఉంటే, ఇదిగో నీ దాసులను నేను దాటిపోవకండి, నేను చేయు ఆతిథ్యము పుచ్చుకొని వెళ్ళండి అని అబ్రహాము వారితో చెప్పినాడు. అలాగునే
అని చెప్పి వారికి ఆతిథ్యం ఇచ్చున్న సమయములో ఆయనలో ఒక లోటు కనుగొన్నారు వాళ్ళు. ఏంటి అంటే ఆయనకు సంతానము లేదు. ఆయనకు లోటు ఏంటంటే ఇతను ఇంత విధేయత కలిగిన వాడు కదా, ఇంత విశ్వాసము కలిగిన వాడు కదా, మరి ఇతనికి ఎందుకు సంతానము కలగలేదు అని ఆలోచించుకొని దేవుడు వాగ్దానం చేశాడుగా, నీ సంతానము విస్తరించబడును. ఎలాగున విస్తరించబడతాయంట? బయటకు అబ్రహాము నా గుడారం నుంచి తీసుకొని వచ్చి ఆ ఆకాశం వైపు చూపించి, అబ్రహామా నీకు వీలైతే వాటిని లెక్కించుమని చెప్పగా అబ్రహాం ఏమన్నాడయ్యా, నా వల్ల కాదు అన్నాడు. నా వల్ల కాదయ్యా వాటిని లెక్కించడం అంటే, వాటి కంటే ఆకాశ నక్షత్రముల కంటే విస్తారమైన జనమును నీలో నుండి వస్తారు, నీవు ఆశీర్వాదకరముగా ఉంటావు అని అబ్రహామును మరి దీవించినప్పుడు ఆ వాగ్దానాన్ని ఎప్పుడు నెరవేర్చబడుతూ ఉంది? శారా గర్భము దాల్చి మరి ఆమె కుమారుని కన్నప్పుడు అతడు మరలా వివాహము చేసుకొని అతని ద్వారా అతనిలో నుండి వచ్చిన జనము విస్తారించబడును అని రాయబడి ఉంది. అందుకే మేము ఇప్పుడు ఈ వేళకు వచ్చాం కదా, ఈ కాలంలో ఇక్కడ ఉన్నాం కదా, మరలా ఇదే సమయానికి నీకు కుమారుడు అనుగ్రహించబడతాడు. అప్పుడు ఏం చేసుకున్నారు వాళ్ళు? శారా నవ్వింది తనలో తాను, అబ్రహాము నవ్వుకున్నాడు. ఎందుకు నవ్వారు చెప్పండి? ఎందుకు నవ్వుకున్నారు? అప్పుడు వారి వయసు ఎంత? అప్పటికెంత వారి వయసు? వారు వాగ్దానం చేసినప్పుడు, దేవుడు వాగ్దానం చేసినప్పుడు ఎంత వయసు అంటే వారికి 75 సంవత్సరాలు. వారికి దేవుడు వాగ్దానం చేసినప్పుడు మరలా నీ భార్య కుమారుని కంటది అని సెలవించినప్పుడు, దేవుడు వాగ్దానం చేసినప్పుడు వారి వయసు 75 సంవత్సరాలు. దేవుడు వాగ్దానం చేశాడు, వారు ఇచ్చిన వాగ్దానాలు తీసి మరి ఆతిథ్యమును పుచ్చుకున్నారు, దీవించారు, ఆశీర్వదించారు, వెళ్ళిపోయారు. మరి ఆ రీతిగానే మరి ఆశీర్వదించబడ్డారా? కానీ దేవుడు వారికి ఒక పరీక్ష పెట్టాడు. ఏంటి ఆ పరీక్ష? 25 సంవత్సరాల పరీక్ష. దేవుడు చేసిన వాగ్దానము ఫలించుటకు 25 సంవత్సరాలు పట్టింది. ఎందుకంటే అతడు ఆతిథ్యము ఇయ్యడము వలన అక్కడ శారాకు కుమారుడు కనునని దేవుడు వాగ్దానం చేశాడు. శారా మరి స్త్రీ ధర్మము నిలిచిపోయి ఉంది కూడా అక్కడ. ఆ 75 సంవత్సరాల వయసులో, 75 సంవత్సరాల వయసు కలిగిన వారు ఎలా ఉంటారు? అమ్మ తల్లి, నీ వయసు ఎంత తల్లి? మరి ఆ ముసలితనములో స్త్రీ ధర్మము నిలిచిపోయి ఉండాలి. ఆ 75 సంవత్సరాల వయసులో ఆమె నేనెలా పిల్లలు కనగలను అని తనలో తాను నవ్వుకున్నది. కానీ దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని అక్కడ రాయబడి ఉన్నది. ఈ భూమి మీద దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఉందా మాట? అక్కడ ఉంది చూడండి, చదవండి ఆ మాట. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను, అప్పుడు శారా కుమారుని కనునెను. ఏమి చెప్పాడు దేవుడు? ఏం చెప్పాడు అక్కడ? నిర్ణయ కాలమున. ఏ కాలం అది? దేవుడు ఏ కాలమున నిర్ణయిస్తే ఆ కాలమున కుమారుని కనబడును. ఈ రోజుల్లో 3-4 సంవత్సరాలు కాలేదు, లేదా సంవత్సరం కాకముందే ఇంకా పిల్లలు కాలేదని ఏడ్చేవారు ఉన్నారు. అత్తమామలు కూడా ఏం చేస్తారంటే, నీవు ఇంకా పిల్లలు కనలేదు, నీవు ఇంకా గర్భము దాల్చలేదు, చూపించుకొచ్చుకో వెళ్ళి అనేవారు లేకపోలేదండి, అనేవారు లేకపోలేదు. కానీ దేవుడు ఒక కాలము నిర్ణయిస్తాడు. దేవుడు ఇవ్వక మానడు. పుట్టించిన తర్వాత, దేవుడు వాగ్దానము చేసిన తర్వాత, మాట ఇచ్చిన తర్వాత ఆయన తప్పేవాడు ఎంత మాత్రమును కాదు.
నీవు చేసిన ఆతిథ్యాన్ని బట్టి, నువ్వు చేసే పరిచర్ను బట్టి, నీవు ఉంటున్న విధానం బట్టి, నీవు దేవుని యందు భయభక్తులు విశ్వాసము దాన్ని బట్టి దేవుడు నీకు ప్రతిఫలంగా ఇస్తాడు. అబ్రహాంకు ప్రతిఫలము ఏంటి అంటే, ఆయన చేసిన ఆతిథ్యానికి ప్రతిఫలముగా కుమారుని ఇస్తావని దేవుడు మాట ఇవ్వడము. హల్లెలూయా. ఇక్కడ కుమార్తెని ఇస్తాననలేదు దేవుడు, కుమారుని ఇస్తానన్నాడు దేవుడు. మాట ఇచ్చాడు, ఆయన తప్పలేదు. ఎప్పుడు ఇస్తానన్నాడు? నిర్ణయ కాలమున. మనం ఈ మాటను గమనించాలి. నిర్ణయ కాలము. ఆ కాలము ఎన్ని సంవత్సరాలు అంటే 25 సంవత్సరాలు పట్టింది. నిర్ణయ కాలము దేవుడు మాట ఇచ్చిన తర్వాత 25 సంవత్సరాలు పట్టింది కుమారుని కనడానికి. ఇప్పుడు 75 ప్లస్ 25 ఎంత? 100. ఆ 100 సంవత్సరాల వయసులో శారా కుమారుని కన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆదిత్యాన్ని చేయుట మరవకూడదు. ఆదిత్యం అనగా ఈచుట లేదా చేయుట. ఈచుట లేదా చేయుట. మనము కూడా ఆదిత్యము చేయ మరవకూడదు. హెబ్రీయులకు రాసిన పత్రికలో చక్కటి మాట కనబడుతూ ఉంది మనకు. 13వ అధ్యాయం 1వ వచనంలో చదువుకుందాం ఆ మాటని. హెబ్రీయులకు రాసిన పత్రిక. ఎందుకంటే ప్రియదేవులారా, అక్కడ చక్కటి మాట కనబడినది ఏమిటంటే, అయ్యా చదవండి. 13వ అధ్యాయం 1వ వచనం. సహోదర ప్రేమ నిలవరముగా ఉండనివ్వండి. ఆదిత్య చేయక మరువకుడి. దాని వలన ఇక్కడ అంటున్నాడు చూడండి, ఆదిత్యము చేయుట మరవకండి. మీరు ఏదైతే చేస్తున్నారో, ఏదైతే ఇస్తున్నారో, ఏదైతే మీరు వారికి ఇస్తూ ఉన్నారో దాన్ని బట్టి, మీరు ఏదైతే చేస్తున్నారో దాన్ని బట్టి మీకు అక్కడ చెప్తున్నమాట, దాని వలన కొందరు ఎరగకయే దేవదూతలకు ఆదిత్యము చేసిరి. ఆదిత్యము చేసిరి అంటే వారికి పంచారు, ఇచ్చారు. వారికి ఇవ్వడము లేదా పంచడము లేదా చేయడము. అక్కడ ఈ విధంగా ఆదిత్యమును మనం వివరించుకోవచ్చు. ఇప్పుడు ఎవరు చేశారు? కొందరు ఎరగకయే దేవదూతలుగా మరి పరిచర్య చేసినట్టు రాయబడి ఉన్నది. ఇక్కడ కొందరు ఎరగకే అంటే ఒకరిని తీసుకుందాం మనం. ఎవరిని? అబ్రహాముని తీసుకుందాం. అబ్రహాం ఏం చేశాడు? ఎండవేళ ఆ మధ్యాహ్నం వేళ ఆయన కూర్చున్నప్పుడు దేవదూతలు వచ్చారు. అయ్యా, మీరు నన్ను దాటిపోకండి, మీ కటాక్షము నా మీద ఉన్న ఎడలా నేను ఇచ్చే ఆదిత్యమును పుచ్చుకొని మీరు వెళ్ళండి అని చెప్పినప్పుడు వారు నిలిచి ఆయన ఏదైతే చేయాలని మరి సిద్ధపడి చేశాడో అది చేసేంత వరకు అక్కడనే ఉన్నారు. ఇప్పుడు 1 కిలో భోజనం వండడానికి ఎంత టైం పడుతుంది అయ్యా? 1 కిలో వంట చేయడం, భోజనం తయారు చేయడానికి ఎంత టైం పడుతుంది? ఆడవాళ్ళు మీరు చెప్పండి అమ్మా. అర్ధగంట లేదంటే 3/4 గంట సమయం. మరి ఇక్కడ అబ్రహాము కూడా వెళ్ళాడు, మంద దగ్గరికి వెళ్ళాడు. ఒక మంచి దూడను తీసుకున్నాడు. మరి ఎక్కడ ఉందో లేదు ఆ మంద, మరి ఎంతసేపు పట్టిందో తెలియదు. మరి వెళ్ళి ఆయన ఆ మందలో నుంచి ఒక దూడను తీసుకొని వచ్చి వధించి మన పనివారికి ఇచ్చి దాన్ని వధించమని చెప్పి దాన్ని తీసిన తర్వాత దాన్ని కట్ చేయడానికి ఎంత టైం పడుతుందయ్యా? ఒక 1/2 అవర్ లేదా 1 గంట. చూడండి, వెళ్ళడానికి 1 గంట, మరి దాన్ని కట్ చేసి సిద్ధపరచడానికి 1 గంట, మళ్ళా దాన్ని తీసుకొని వచ్చి వంట తయారు చేయడానికి 1 గంట. అంతవరకు సుమారుగా 3 గంటలు అనుకుందాం, మనం అంచనేసుకుందాం ఊరికే. ఒక 3 గంటల సమయము దేవదూతలు ఎవరితో గడిపారు? ఎంత ధన్యత! మనము 1-2-3 గంటలు దేవుని సన్నిధిలో గడపడానికి నిర్లక్ష్యం చేస్తాం. దేవదూతలే స్వయంగా అబ్రహాముతో గడిపారు. ఒక మనుష్యుడు ఆయన, ఒక నరుడు ఆయన. మనము దేవునితో గడపడానికి అయిష్టంగా ఫీల్ అవుతాము. అసలు రానే రాము. ఈరోజు ఆదివారం వచ్చాం కాబట్టి వచ్చే ఆదివారం సెలవు. అసలు పాస్టర్ కూడా చెప్పరు, అయ్యా ఈరోజు నాకు పని ఉంది, ఏదైనా జాబ్ ఉందనుకో, మరి ఏం చేస్తాం? లెటర్ రాసి పంపిస్తాం. సేవకుడు గుడ్డివాడు,
అవసరం ఏంటి? ఏమన్నా మాకేమైనా ఉద్యోగం ఇచ్చాడా? ఆయనకు లెటర్ రాసి ఇవ్వడానికి ఈరోజు అయ్యా మాకు లీవ్ లెటర్ రాసి నీకు పంపుతున్నాం, సెలవు ఇవ్వయ్యా అని చెప్పుకోవడానికి అలా లేవు. ఎందుకంటే నిర్లక్ష్యం. సేవకుడన్నా, దేవుని సన్నిధన్నా, దేవుని మాటలన్నా నిర్లక్ష్యం. ఈ నిర్లక్ష్యం వలన ఏమి కోల్పోతున్నామో ఒక్కసారి ఆలోచించండి. దేవదూతలే వచ్చి 3 గంటల సేపు అనుకున్నాం, అక్కడ ఆతిథ్యము కటాక్షము వారి మీద ఆయన మీద ఉన్నది కాబట్టి వారు నిలవగలిగి ఉన్నారు. మరి మీ మీద దేవుని కటాక్షం ఉండాలి అంటే మీరు దేవుని యొద్ద ఉండాలిగా, దేవుని యందు విశ్వాసం చూపాలిగా, విధేయత చూపాలిగా, ఆయనకు కూడా మనం పరిచర్య చేసేవారుగా ఉండాలిగా. మత్తయి సువార్తలు 25వ అధ్యాయంలో అనుకుంటా, కొందరికి లేని వారికి చేస్తే ప్రభు అక్కడ అంటాడు, మీరు వారికి చేశారు గనక నాకు చేసినట్లుగానే వారికి చేసినారు కాబట్టి మీరు ఆకలి ఉన్న వారికి ఇచ్చితిరి. నేను దాహం కొంటే నాకు ఇస్త్రీ, దాహం నాకు తీర్చితిరి. నాకు బట్టలు లేనప్పుడు నాకు బట్టలు ఇచ్చితిరి. నేను చెరసాలలో ఉండగా నా దగ్గరకు వచ్చి నన్ను ఓదార్చితిరి. ఇలా కొన్ని మాటలు అక్కడ కనబడతాయి ప్రియులారా. అంటే వాళ్ళు అన్నారు, అక్కడ ఈ పని చేసిన వాళ్ళు అన్నారు, ప్రభువా మేము ఎప్పుడు నీకు ఇవన్నీ చేసింది అంటే, ఎవరైతే మీరు ఆకలి ఉన్న వానికి అన్నం పెట్టారో నాకు పెట్టినట్టుగానే, బట్టలు లేని వారికి మీరు ఎప్పుడైతే బట్టలు ఇచ్చారో నాకు ఇచ్చినట్లే, చెరసాలలో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి మీరు ఎప్పుడైతే ఆదరించారో నన్ను ఆదరించినట్లే, మరి ఎవరైతే దాహము కొని అల్మటించిపోతూ ఉన్నారో వారికి నీళ్లు ఇస్తే నాకు ఇచ్చినట్లే, ఇవన్నీ వారికి చేశారు కనుక నాకు చేసినట్లుగానే నేను భావిస్తూ ఉన్నాను. అంటే ఇక్కడ వారు ఏం చేశారు? పరిచర్య చేశారు. అంటే ఆ పరిచర్య ఎవరికి చేసినట్లుగా అంటే దేవునికి చేసినట్లుగా. అందుకే ప్రియమైన దేవుడరా, ఆతిథ్యము చేయుట మరవకండి. ఆతిథ్యము చేయుట మరవకూడదు. ఎవరు మరవకూడదు? క్రీస్తు రక్తములో కడగబడిన ప్రతి విశ్వాసి ఆతిథ్యము చేయుట మరవకూడదు. దైవజనుడైనా, విశ్వాసి అయినా, మరి కొత్తగా రక్షణలోనికి వచ్చేవారు అయినా ఆతిథ్యము చేయుట నేర్చుకోవాలి. మనవాడైనా తనవాడైనా. ఇప్పుడు ఎట్లా ఉందంటే మనకు తెలిసిన బంధువేగా, సేవకుడైతే ఏంలే, ఆయన పని ఆయన చూసుకుంటున్నాడు అని చెప్పేసి మన వాళ్ళు ఎలా ఉందంటే నిర్లక్ష్యము. వాళ్ళకి ఎట్టుండాలంటే వారు ఎదుట ఎప్పుడు సూటు బూటు, ఎప్పుడు ఏసీ కారు, తిరిగితే అబ్బా ఐకరిస్తున్నారు. ఇంటి ముందర నుంచి మంచాల మీద లేసిలో పడి ఆయన చూడని కూడా చూడు, సర్రన వెళ్ళిపోతాడు కారు వేసుకొని. వందనాలయ్య. అద్దం నుంచి కూడా అద్దం తీసి చూడు కూడా చూడు. ఎలా ఉందంటే, నేను పూర్వ దినాల్లో రెడ్డి గారి ఇంటి ముందరికి వెళ్తే ఆయన రాకముందే ఏం చేస్తారు, తల్లో ఉన్న టవాల్ తీసి నడుము కట్టుకొని నిలబడినట్టుగా కనబడింది నాకు. కొందరు అలా ఉంటే అంటే ఇప్పుడు విధేయత ఎవరికి చూపుతూ ఉన్నారు? విశ్వాసం ఎవరి ఎదుట కనబరుచుకుంటూ ఉన్నారు? మనిషిని బట్టి కాదు విశ్వాసం రావలసినది, సేవకుని బట్టి కాదు నువ్వు విధేయత చూపవలసినది. దైవజనుడు దేవుడు ఏర్పరచుకున్నవాడు. ఒకసారి ఆలోచించండి పిల్లలారా, దేవుని ఎదుట ఇవన్నీ మనము కనపరుచుకునే వారముగా ఉండాలి. మనిషిని బట్టి మనలో విశ్వాసము పెంపొందించుకోకూడదు, మనిషిని బట్టి మన విశ్వాసాన్ని తగ్గించుకోకూడదు. ఇక్కడ అబ్రహాము అన్ని విషయములలో జ్ఞానము కలిగి నడుచుకున్నాడు, విశ్వాసాన్ని కనపరుచుకున్నాడు. దేవుడే వచ్చినట్లుగా తన విశ్వాసాన్ని చూపించి ఆ దేవదూతలకు ఆతిథ్యము చేసినట్టుగా చూడగలుగుతున్నాం పిల్లరా. ఆతిథ్యము చేయుట మరవకండి, దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంది. ఇక్కడ ఇంకో విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. రోమీలకు రాసిన పత్రిక త్వరగా చదవాలి. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 11, 12, 13 వచనాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. రోమీలకు రాసిన పత్రిక
11, 12, 13 వచనాలు. ఆసక్తి విషయములో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించండి. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. మనం ఎలా ఉండాలంటే మనలో ఏముండాలి? తీవ్రత. ఆసక్తి విషయంలో మనము తీవ్రత కలిగి ఉండాలి. మాంద్యులు కాకూడదు. చూపించే విషయంలో మనము ప్రభువునకు మన విశ్వాసమును కనపరుచుకున్న విషయములో మనము మాంద్యులము కాకుండా ఏమై ఉండాలి అంటే ఆత్మయందు తీవ్రత మనలో రేపబడాలి. ఆత్మ మనలో ఆ తీవ్రతను రేపుతూ ఉంది. ఆ తీవ్రత మనలో ఉండాలి అంటే ఆత్మయందు మనము నిలిచిన వారమై ఉండి ఆ తీవ్రతను కలిగిన వారమై ప్రభును సేవించాలి. హల్లెలూయా. సేవించడం అంటే మనము క్రియల రూపముగా చేయుటే, క్రియల రూపముగా దేవునికి చేయుటే. ఆ తీవ్రత మనలోనికి ఆత్మయందు రావాలి. ఇంకొక విషయం అయ్యా, నిరీక్షణగా ఎదురు చూచుట. నిరీక్షణగా ఒక విషయము మీద ఎదురు చూచుట. ఇప్పుడు పరీక్షలు రాసాము, ఇప్పుడు మన చదువు పూర్తి అయిపోయింది, ఇప్పుడు మనకు ఉద్యోగాలకి అప్లై చేసుకున్నాం. అప్లై చేసిన వెంటనే ఇప్పుడు మనము అప్లై చేసిన ఆ లెటర్ ఇచ్చిన వెంబడే అయ్యా నీకు పలానా సీట్లో నీకు జాబు అని అంటాడా? మరి ఏమంటాడు? పలానా టైంలో నీకు లెటర్ వస్తుంది, నీకు లెటర్ వస్తుంది. పలానా టైం కూడా అని చెప్పాడు. నీకు లెటర్ వస్తుంది, ఆ సమయంలో మరలా వచ్చి నన్ను కలువు, ఆ లెటర్ తీసుకుని వచ్చి మరలా నన్ను కలువు అని చెప్తాడు. అప్పుడు ఆయనకు ఎంతవరకు ఈరోజు అప్లై చేశాను కదా, ఆయన చూస్తూనే ఉంటాడు. పోస్ట్ మ్యాన్ వచ్చాడు అనుకో, అయ్యా నాకు ఏదైనా లెటర్ వచ్చిందా? పోస్ట్ మ్యాన్ అడుగుతారు లేదా? ఇప్పుడు ఎవరి దగ్గరికైనా వెళ్ళి పని అడిగామనుకో, ఆ సమయంలో కొన్ని రోజులు అయిపోయింది, ఒక వారం అయిపోయింది, ఆ ఇంటి పక్కనే వెళ్ళిపోయాడు అన్న ఆ వ్యక్తి త్వరగా బయటకు వచ్చి సార్ నేను ఒక రోజున నేను పని అడిగానుగా, ఉంటాయా పని అని అడుగుతాం. అంటే ఇక్కడ ఏం కనబడుతుంది అంటే నిరీక్షణ. ఒక పని విషయంలోనే అంతగా నీవు ఆతృత పడినప్పుడు, నీ ఆత్మయందు తీవ్రత కలిగి ప్రభును సేవించే విషయంలో, ప్రభునకు పరిచర్య చేసే విషయంలో, ప్రభు యందు భయభక్తులు కలిగే విషయంలో ఎందుకు నీవు నిరీక్షణ కలిగి ఉండడం లేదు? ఎందుకు నీవు నిర్లక్ష్యం కలిగి జీవిస్తూ ఉన్నావు? ఇక్కడ చదవండి అయ్యా మాట 12వ వచనం చదవండి. నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనల యందు పట్టుదల కలిగి ఉండండి. నిరీక్షణ, సంతోషము, శ్రమ, ఓర్పు, ప్రార్థన, పట్టుదల. ఇన్ని ఉన్నాయి. ఒకటి పొందుకోవాలి అంటే, దేవుని నుండి మనము ఒకటి సంపాదించుకోవాలంటే ఇవన్నీ కలిగి ఉండాలి. నిరీక్షణతో పాటు సంతోషం కూడా ఉండాలి. నిరీక్షణ తర్వాత సంతోషాన్ని ఎందుకు చెప్పాడంటే, నిరీక్షణ ఉన్నప్పుడు, నిరీక్షణ లేనప్పుడు ఏమంటే మనిషి నీరసించిపోతాడు. నిరీక్షణ లేకుండా అయిష్టంగానే ఉండిపోతాడు. నువ్వు నిరీక్షణ కలిగి సంతోషించు. ఎదురు చూసుటలో నువ్వు సంతోషాన్ని అనుభవించాలి అంటున్నాడు. అక్కడ సంతోషం ఉంచాలి, కానీ ఇంకొక విషయానికి కింద వచ్చేసరికి శ్రమల యందు ఏముండాలంట? ఓర్పు. ఆ ఓర్పు నిరీక్షణ కలుగజేస్తుంది, నిరీక్షణ ఓర్పును కలుగజేస్తుంది, ఓర్పు సంతోషాన్ని కలుగజేస్తుంది. అందుకే పిల్లరా, మనం ఏమై ఉండాలంటే నిరీక్షణ కలిగిన వారమై సంతోషి. ఒకటి వస్తుందని దాని నిమిత్తమై మనం ఇప్పుడే సంతోషముతో ఆనందముతో ఉండాలి. ఇంకా రాలేదు అని నిరీక్షించి పోకూడదు. అందుకే ప్రేమైన దేవులారా, అక్కడ రాయబడిన మాటలు పట్టుదల కలిగి ఉండాలి. అన్ని విషయాల్లో పట్టుదల కలిగి ఉండాలి. ఇంకొక విషయానికి జ్ఞాపకం చేస్తున్నాడు 13లో, పరిశుద్ధుల అవసరతలో పాలు పొందుతూ శ్రద్ధగా ఆతిథ్యము చేయాలి. హల్లెలూయా. ఇప్పుడు ఇవన్నీ చేసిన తర్వాత పరిశుద్ధుల విషయంలో కూడా మీరు ఆతిథ్యము చేయాలి. ఇప్పుడు ఎవరికి అబ్రహాము పరిచర్య చేశాడు? పరిశుద్ధులైన దేవదూతలకు ఆతిథ్యము చేశాడు. ఎందుకు ఆతిథ్యము చేశాడంటే, దేవుడు దీవిస్తాడు,
దేవుడు ఇస్తాడు. నేను ఇచ్చిన దానికి, నేను చేసిన దానికి రెట్టింపుగా నాకు దేవుడు ఇస్తాడు. ఒక నమ్మకము అబ్రహాముకు. ఏదైతే నువ్వు ఇస్తావో, ఏదైతే నువ్వు చేస్తావో, ఏదైతే పంచుతావో, నీలో సంతోషము ఆనందముతో ఆ పని మీరు చేయాలి. ఎప్పుడైతే సంతోషము ఆనందము ఆ పని మీరు చేసినప్పుడు ఒక దినమున అది మీకు తిరిగి వస్తుంది. హల్లెలూయా. మీరు ఇచ్చినది, మీరు చేసినది మరలాది మీకే తిరిగి వస్తుంది. ఎలా వస్తుంది తెలుసా? ఇచ్చినది ఇచ్చినట్టుగా రాదు, రెండింతలుగా మీ ఎత్తుకు వస్తుంది. హల్లెలూయా. ఎలా వస్తుందండి? ఎలా వస్తుంది చెప్పాలి? రెండింతలుగా. మనం ఒక్క వంతు ఇస్తే రెండింతలుగా, మనము 10 రూపాయలు ఇస్తే 20 రూపాయలతో, 100 ఇస్తే మనము మన దగ్గర ఏదైతే ఉందో, నువ్వు ఇంటి ముందరికి, నీ ఇంటి దగ్గరికి వచ్చిన వానికి నువ్వు పిడికడ అన్నం పెట్టావనుకో, నువ్వు బయటికి వెళ్ళిన తర్వాత ఆ సమయంలో నీకు ఎక్కడ లేని సమయంలో దేవుడే నీకు ఆకలి కొనిన సమయంలో నీకు ఆకలి తీరుస్తాడు. హల్లెలూయా. ఏదో ఒక రీతిగా నీకు ఆ దినమున నీకు ఆకలి తీర్చేవాడిగా ఉన్నాడు. అందుకే మనం ఇంటి దగ్గరికి వచ్చిన వారిని పట్ల మనము అశ్రద్ధ నిలపకూడదు, వారిని చీదరించుకోకూడదు. నీకు ఉన్న దానిలో నీవు ఇవ్వగలిగిన శక్తి కొలది వారికి ఇచ్చి పంపించాలి. అది ప్రభు మనకు నేర్పినది. ఆతిథ్యము చేయుట మరవకండి. ఆతిథ్యము ఎవరికి చేయాలి? నీ ఇంటి దగ్గరికి వచ్చిన వారికి చేయాలి. ఇక్కడ బైబిల్ ప్రకారంగా ఏం చెప్తున్నదంటే ప్రియదేవులారా, పరిశుద్ధుల అవసరతలో పాలు పొందుచు అంటున్నాడు. ఇక్కడ పరిశుద్ధుల అవసరతలో పాలు పొందుచు ఆతిథ్యము చేయక మరవకూడదు. ఇక్కడ పరిశుద్ధులకు చేయమని కాదు ఆయన చెప్పేది, పరిశుద్ధుల అవసరతలో పాలు పొందుచు ఆతిథ్యం చేయాలి. వారి అవసరతలో పాలు పొందాలి, ప్లస్ ఇంకా ఇతరులకు కూడా నీవు ఆతిథ్యము ఇవ్వాలి, ఇయ్యాలి. నీకు కలిగిన కొలది ఆతిథ్యము చేయుట మరవకూడదు. అబ్రహాము అలాగో చేశాడు గనక, ఆయన ఆతిథ్యము చేయుట మరవలేదు గనక ఆయన ఆశీర్వదించబడినట్లు దేవుని లేఖనము సెలవిస్తుంది. 1 పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8-9 వచనాలు. 1 పేతురు రాసిన పత్రిక. ఎందుకంటే ప్రేమైన పిల్లరా, పరిపూర్ణత మనలో ఉండాలి. చేయుట విషయంలో పరిపూర్ణత మనలో ఉండాలి. చదవండి ఆ మాట. 1 పేతురు 4వ అధ్యాయము 8-9 వచనాలు. ప్రేమ అనేక పాపములను కప్పును గనక అన్నిటికంటే ముఖ్యముగా ఒకరి ఎడల ఒకడు మికటమైన ప్రేమ గలవారై ఉండుడి. సనుగు కొనకుండగా ఒకనికొకడు ఆతిథ్యము చేయుడి. ప్రేమ ఏం చేస్తుందంట? అనేక పాపములను కప్పును. అయితే అన్నిటికంటే ముఖ్యముగా ఏం చేయాలంట? ఒకరికొకడు మికటమైన ప్రేమ కలిగిన వారై ఉండాలి. మికటమైన ప్రేమ. అందుకే ఆయన ఈ 8వ వచనంలో ప్రారంభంలో ప్రేమ మరి అనేకమైన పాపములను కప్పును. వాటిని జ్ఞాపకం చేయదు. వాటిని మరి ఆ వ్యక్తిలో ఉన్న వాటిని, నీలో ప్రేమ ఉంటే ఆ వ్యక్తి పైన చూపితే వారి పాపములు నీకు కనబడవు. నీలో ప్రేమ లేదనుకో, వారి పాపములు కనబడతాయి. అందుకే ఆ పాపములు కప్పివేయబడాలి. వాని పాపములు ఇంకా ఎన్నటికీ వాడి చేయకుండా ఉండాలంటే, వాని పాపములు కప్పివేయబడాలంటే నీవు వానిపై ప్రేమ పంచాలి. ఇది కూడా ఒక విధముగా ఆతిథ్యము చేయుటే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది కూడా ఒక విధముగా ఆతిథ్యము చేయుటే. అందుకే అంటున్నాడు, ఒకరి ఎడల మికటమైన ప్రేమ గలవారై ఉండి సనుక్కొనకూడదు. మరీ విషయాన్ని ఇంకో చెప్తున్నాడు ఇక్కడ. వీడు అలాంటి వాడు కదా, వీడు ఇలాంటి వాడు కదా, ఎప్పుడు చర్చికి రాని వాడు కదా, ఈరోజు చర్చిలో భోజనాలు పెడుతున్నాడని మరి చర్చిలోకి వచ్చి భోజనం చేస్తున్నాడు అని చెప్పేసి చాలామంది, నేను వెళ్ళిన చోట్ల కొన్ని చోట్ల చూస్తూ ఉంటాను పిల్లరా. కొంతమంది బయట నుంచి వస్తారు. బయట నుంచి వచ్చినప్పుడు ఏం చేస్తారంటే, కొంతమంది పెద్దలు ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారంటే, ఏయ్ తర్వాత రండిరా, మీకు తర్వాత పెడతా, మీరు అనండి,
మీరు తర్వాత రండి అని అనుకో. లేదు అంతలోనే ఒకడు చొరబడిపోయి భోజనం చేశాడు అనుకోండి, వీడు ఎప్పుడు ఫలానా చోట కనపడతాడు, తాగుతుంటాడు, తిరుగుతుంటాడు, అల్లర్లు, మరి ఒకరిపై ఒకడు అక్షలు బ్యాచ్లు వేసుకొని తిరుగుతుంటాడు. అలాంటి వాడు వీడు వచ్చి భోజనం చేయడం దేవుని సన్నిధిలో అని చెప్పేసి వాడు కొనుక్కుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. అంటే ఇప్పుడు ఇది ఏమవుతుందంటే వాడిని కేవలం బయట పెడుతుంది తప్ప వాడి ప్రేమను చూపడం లేదు. అందుకే ఏమంటున్నాడంటే మీరు ఒకరికి ఆతిథ్యము చేయవారుగా ఉండాలి అంటే మీలో ప్రేమ ఉండాలి. వాడు ఎవడన్నా కానీ అవతలోడు. అలాంటి వారిపైన మీరు ప్రేమ పంచి ఆతిథ్యము చేసిన వారుగా ఉంటే వారి పాపములు కప్పివేసిన వారిగా మీరు ఉంటారు, వారిని దేవుని యొద్దకు నడిపించిన వారిగా ఉంటారు, వారిపైన ప్రేమను కుమ్మరించిన వారిగా ఉంటారు, మీరు వారిపైన సనుగులు చేయని వారిగా ఉంటారు. ఇది కూడా ఆతిథ్యమే అని ఇక్కడ ఈ విధంగా తెలియపరుస్తున్నట్టు కదా. ఆతిథ్యము చేయుట మనము చేసే విషయంలో ఏమంట నికటమైన ప్రేమ మనలో ఉండాలి. ఆతిథ్యము చేయుటలో నికటమైన ప్రేమ మనలో ఉండాలని దేవుని వాక్యము ద్వారా తెలియపరుస్తున్నారు. అందుకే మీకు మొదటిగా ఎబ్రిల రాసిన పత్రికలో మరి ఆతిథ్యము గురించి మీకు తెలియపడింది. ఎందుకంటే సహోదర ప్రేమ నిలవరముగా ఉండాలి, ఎప్పటికీ ఉండాలి. అది అవతలోడు ఎలాంటి వ్యక్తి అయినా కానీ నీలో దేవుని ప్రేమ సహోదరం మీద ఎప్పటికీ నిలిచి ఉండాలి. ఇది దేవునికి బిడ్డలకు ఉండవలసిన లక్షణము. అబ్రహాములో ఉన్నది అలాగున చేశాడు. మనము కూడా దేవుని బిడ్డలుగా ఉన్నాము గనక, క్రీస్తు రక్తములో కడగబడిన వారము గనక మనము ఎన్ని విషయంలో ఒకరిని దేవుని యొద్దకు నడిపించిన విషయంలో వికటమైన ప్రేమ కలిగి మనకు కలిగిన దానిలో ఆతిథ్యము చేస్తూ వాని దేవునిలో బలపరచాలి. ఇది కూడా ఒక విధమైన ఆతిథ్యము అని దేవుని మాటల ద్వారా తెలియజేస్తారు. అందుకే అంటున్నాడు ఇక్కడ అబ్రహాముని గురించి, లేదా కొందరు దేవదూతలకు చేసిన పరిచర్య గురించి ఇక్కడ మరి అపోస్తలుడైన పౌలు గారు ఎబ్రీ గ్రంథం రాస్తూ ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు. సహోదర ప్రేమ. సహోదరుడు అంటే నీ రక్తము వలన పంచుకొని పుట్టినవాడు కాదు, మీ రక్తాన్ని పంచుకొని పుట్టినవాడు నీ సహోదరుడు అని చాలా మంది అనుకుంటాం. సహోదరుడు అంటే మరి పక్కవాడు కూడా మన సహోదరుడే, ఆమె కూడా మన సహోదరే. అందుకే అంటాడు సహోదర ప్రేమ నిలవరముగా ఉండనివ్వండి, ఆతిథ్యము చేయుట మరవకండి. దాని వలన నువ్వు చూపే ప్రేమ వలన, నువ్వు చేసే ఆతిథ్యము వలన, అక్కడ అంటున్నాడు మరి కొందరు ఎరుగకే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చిరి కనుక ఆ ఆతిథ్యము వలన అనేకముగా వారు పొందుకున్నారు. 2వ వచనం చదవండి. అక్కడ మీరును వారితో కూడా బంధింపబడినట్టు బంధకంలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొనుడి. మీరు వారితో కూడా బంధింపబడినట్లు బంధకములో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. మీరును శరీరముతో ఉన్నారు కనుక కష్టములను అనుభవించుచున్న వారిని జ్ఞాపకము చేసుకొనుడి. మీరు కూడా శరీరంతో ఉన్నారు, వారు శరీరంతో ఉన్నారు. వారు బంధింపబడ్డారు, మీరు బంధించబడలేరు. కాబట్టి వారితో మిమ్మును మీరు ఎంచుకొని వారిని జ్ఞాపకం చేసుకోండి. ఇది కూడా ఒక విధముగా ఆతిథ్యమే. పంచుకొనుట. ఇప్పుడు పంచుకున్నామనుకోండి, ఇచ్చుకున్నామనుకోండి, వారి బాధని మనము పంచుకున్నట్టే కదా, వారిని ఓదార్చినట్టే కదా, వారి మీద ప్రేమ పంచినట్టే కదా. అంటే ఒక విధముగా మనం చెప్పుకోవాలంటే భోజనము పెట్టితే కాదు ఆతిథ్యము, నీ ప్రేమను పంచితే ఆతిథ్యము, ఓదార్చితే ఆతిథ్యము, ఎందుకు సనుకొనకుండా వారిని దగ్గరికి తీర్చితే ఆతిథ్యము. అందుకే ప్రియమిత్రులారా, నీ సహోదర ప్రేమ నిలవరముగా ఉండి ఆతిథ్యము చేయుట మరవకండి. మీరు శరీరంతో ఉన్నారు, వారు శరీరంతో ఉన్నారు, జ్ఞాపకం చేసుకోండి. ఒక దినమున వాడు ఉన్న చోట నీవు ఉండవచ్చేమో, నీవున్న చోట వాడు ఉండవచ్చేమో. ఏమవుతాయి? తిమ్మిడి బొమ్మిడి, బొమ్మిడి తిమ్మిడి అంటారు కదా. అది ఇది బొమ్మ బొరుసు అవుతుంది, బొరుసు బొమ్మ అవుతుంది. ఏదో ఒక రోజున మన జీవితాలు కూడా తారుమారు అవ్వచ్చు. సాతానుడు మన మధ్యలో ఉన్నాడు, కానీ అన్ని విషయములో జాగ్రత్త కలిగిన వారమై మనం ఉండాలి. అందుకే ప్రియమైన దేవునిలారా, దేవుని వాక్యము సెలవివ్వబడినట్లుగా ఆతిథ్యము చేయుట మరవకూడదు. ఒకవేళ ఆతిథ్యము చేసినప్పుడు దేవుడి దీవెనలు నీకు మెండుగా ఆశీర్వాదకరంగా మార్చబడతాయి. అబ్రహాము ఆ రీతిగా చేశాడు కనుకనే, దూతలకు ఆతిథ్యం ఇచ్చాడు కనుకనే
ఆయన ఆశీర్వాదాన్ని అనేక విధాలుగా పొందుకున్నాడు. అందుకే ఆయనకు ఆశీర్వాదములు కారణాలు విధేయత, ఆతిథ్యము. మూడవ మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం, సమర్పణ లేదా అర్పణ. సమర్పణ ప్లస్ అర్పణ. అర్పణ అంటే ఏంది? దానిని పూర్తిగా ఇవ్వడము. అర్పణ అంటే పూర్తిగా ఇవ్వడము, సమర్పణ అంటే కూడా చేయడమే. అందుకే ప్రియమైన దేవులారా, ఇక్కడ రాయబడిన మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే 22వ అధ్యాయం ఆదికాండంలోనికి వద్దాం. ఆదికాండము 22వ అధ్యాయం 9 నుండి 18 వచనాల్లో చదివితే మరి ఇక్కడ ఉన్న విషయాలు మనకు జ్ఞాపకం చేసుకోవచ్చు. ఏంటి ఆ విషయాలు అంటే అక్కడ రాయబడిన మాటలో క్షుణ్ణంగా చదువుకుందాం. అలాగున వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టలు చక్కగా పేర్చి తన కుమారుడగు ఇస్సాకును బంధించి ఆ పీఠము పైన కట్టెల మీద ఉంచెను. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తిని పట్టుకునగా 16వ వచనములో మనం చూద్దాం ఒకసారి. నీవు నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని వెనక్కు తీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రము వలె సముద్ర తీరమునందలి ఇసుక వలె నీ సంతానము నిశ్చయముగా విస్తరింపచేసేదను. నీ సంతానము వారు తమ శత్రువులను గవిని స్వాధీనపరుచుకొందురు. 18 మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీయు నీ సంతానము వలన ఆశీర్వదించబడును. నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చి ఉన్నాను నేను. దేవునికి స్తోత్రం. ఎందుకు అబ్రహాముతో ఈ మాటలు చెప్పాడు చెప్పండి. ఏం చేశాడు ఆయన? దేవునికి సమర్పించేశాడు, అప్పగించుకున్నాడు. ఇంకా ఆయన దగ్గర ఏమీ లేదు. దేవుడు అడిగినది, ఆస్తి అడిగినా ఇచ్చేవాడు, ఐశ్వర్యం అడిగినా ఇచ్చేవాడు, గొడ్ల మందలు గొర్రెల మందలు అనేకముగా ఉన్నాయి, అవన్నీ అడిగినా ఇచ్చేవాడు. అయితే ఇక్కడ కూడా తన కుమారుని అడిగాడు, అయినా ఇచ్చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇచ్చేశాడు. ఎందుకు అడిగాడు? ఆలోచించడం ఒకసారి మనము అనుకుంటాం కదా, దేవుడు ఇంత ఇచ్చాడు కదా, మరి ఇది తొందరలోనే నా దగ్గర నుంచి వెళ్ళిపోయింది అని అనుకుంటాం కదా. నాకు ఇంత ఆస్తి కలిగింది, మరి ఎందుకు ఈ మధ్య నాకు అన్ని నష్టాలే కలుగుతూ ఉన్నాయి, ఎందుకు నాకు శ్రమలు వస్తున్నాయి, ఎందుకు నాకు ఇబ్బందులు కలుగుతున్నాయి, ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోయింది నా దగ్గర ఉన్నది అని అనుకుంటాం. దానికి కారణం ఏ రోజైనా మనం వెతికామా? ఆయన ఇచ్చినది ఆయనే తీసుకుంటాడు. ఏబు గారు అన్నాడు కదా, అయ్యా నీ కుమారుడు మరి ఆ మిథ్య కూలి చనిపోయారయ్యా అని అంటే ఆయన యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. అయ్యా నీ గొర్రెల మందలు, నీ గొడ్ల మందలు, నీ మేకల మందలు మరి కాలు వాన చేత అవి కొట్టుకొని పోయి చనిపోయాయి, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. ఈ విషయాలని తెలియపరచడానికి నేను ఒక్కనే వచ్చాను ప్రభు, మరి ఏబు గారు అని చెప్పినప్పుడు, సరే మంచిదయ్యా, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. తర్వాత నా మాట ఏంటి? యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. మనం చెప్తామా? దేవుని గుడికి రాళ్ళు కొట్ట, ఏం కొట్టాలంట? దేవుని గుడికి రాళ్ళు కొట్టాలంట. అంటే ఈ మాట మీరు ఇప్పుడు అనర్లే కానీ నేను అప్పుడు నా చిన్నప్పుడు విన్నాను కొట్టదని మాట. నా చిన్నతనంలో ఎక్కువ వింటాను. అప్పట్లో ఈ మాట ఎవరు నోట వినో వచ్చేది. వీడు పాడైపోయినాడు, వీని దేవుడు ఎందుకు ఇచ్చిన? దేవుని గుడికి రాళ్ళు కొట్ట. ఇదే ఎందుకు కొట్టాలి దేవునికి రాళ్ళు? అది రాయితోనే కట్టినది కదా దేవుని గుడి, రాయితోనే కట్టినదిగా మళ్ళీ ఎందుకు కొట్టాలి రాళ్ళు? అంటే పడిపోవాలనే దేవుని గుడి.
ఈ రాళ్ళతో కొడితే దేవుని గుడి పడిపోవాలని. అంటే ఆ భాష అనేది అలా ఉండేది. ఏ బాధ జరుగు, ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది కలిగినా నాకేది ఈ శ్రమ పెట్టాడు, రాళ్ళు ఓట్లనే అంతే, కొట్టడమే ఫస్ట్. అవు ఎందుకు చేశాడు ఈ పని దేవుడు? పరీక్షించుకోలేకపోయాడు. ఈ దినాల్లో కూడా చాలా మంది పరీక్షించుకోలేకపోతూ ఉన్నారు. పరీక్షించుకున్నారనుకోండి, అందులో నెగ్గుతారు. ఎందుకంటే ఎందుకు తప్పాను అని మరలా చదివి ఏం చేస్తారు? సప్లిమెంటరీ రాస్తారు. ఎందుకు తప్పాను అంటే నేను బాగా చదవలేదు కనుక అది పోయింది, ఆ సబ్జెక్ట్ పోయింది కనుక ఆ సబ్జెక్ట్ మరలా వెళ్ళి 1కి 10 సార్లు కాదు, ఆ పరీక్ష టైం వచ్చేంత వరకు చదువుతూనే ఉంటాడు. అంటే మరి నీవు విశ్వాసంలో తప్పిపోతే నీ విశ్వాసాన్ని కాపాడుకోవడానికి దేవుని యొద్ద ఎందుకు బతిమలాడడం లేదు? నువ్వు పోగొట్టుకున్న దాన్ని మరలా సంపాదించుకున్నటకు ఎందుకు దేవుణ్ణి అడగడము లేదు? ఆలోచించండి పిల్లలు. ఎందుకంటే ఇక్కడ రాయబడిన మాటలు మనం గమనిస్తే అబ్రహాము విశ్వాసమునకు పరీక్ష జరుగుతుంది. ఇక్కడ కుమారుని ఎందుకు బలి అడిగాడు అంటే ఇచ్చిన కుమారుని అపారమైన ప్రేమ కుమ్మరిస్తూ ఉన్నాడు. దేవుని ఆరాధించిన విషయంలో మరిచిపోయాడు. కొంచెం మాత్రమే దేవుని సమయాన్ని ఇచ్చి మిగతా సమయమంతా కుమారునికి ఇచ్చాడు. ఇవ్వడం మంచిదే. ఎందుకని ఇప్పుడు పెళ్ళైన సంవత్సరానికి 25 సంవత్సరాలు కానీ 20 సంవత్సరాలు కానీ, పెళ్ళైన 20 సంవత్సరాల పిల్లలు ఎదుగుతాం లేదు. ఇప్పుడు మరీ చూస్తే మరీ తక్కువ వయసులో పెళ్ళైన పిల్లలకి దేవుడు తొందరగా గర్భఫలం ఇస్తూ ఉన్నాడు. 18 సంవత్సరాల్లోనే పెళ్ళైతే 19 సంవత్సరాలకే గర్భఫలాన్ని ఇస్తూ ఉన్నాడు. అంత చిన్న వయసులో ఉన్న పిల్లవానికి దేవుడు ఒక కుమారునో కుమార్తెని ఇస్తే ఆ పిల్లవాడిని వదలకుండా ఎత్తుకొని ఊరల్లో తిరుగుతూ ముద్దులాడుకుంటూ తిరుగుతూ అంత ప్రేమను చూపించినప్పుడు ఆ వయసులో ఎన్ని సంవత్సరాల వయసులో పిల్లలు పుట్టారండి అబ్రహాముకు? 100 సంవత్సరాల వయసు. 100 సంవత్సరాల వయసులో పిల్లగాడు పుట్టినప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి? ఇంకెలా ఉంటుంది? నా కుమారుడు. ఆనందానికి అవధులు ఉండవు. ఆయన చూపించే ప్రేమలో కూడా న్యాయమే ఉంది, కానీ కృతజ్ఞత అనేది ఒకటి ఉండాలి. కృతజ్ఞత అనేది ఒకటి మనిషికి ఉండాలి. దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞత చూపించే భావము ఉండాలి. అందుకే ప్రేమైన దేవుళ్ళారా, ఇక్కడ అబ్రహాము కొంచెము ఒక అడుగు వెనక్కి వేసినట్లు కనపడ్డాడు దేవునిలో. ఒక అడుగు వెనక్కి వేసినట్లు కుమారుని ప్రేమించిన విషయంలో ముందడుగు వేసినట్లు కనబడినందువల్ల అబ్రహాము ఆ రీతిగా ఉన్నందు గమనించిన దేవుడు, అబ్రహామా ఇదో నీ కుమారుని నాకు బలిగా. ఒక విషయాన్ని ఆలోచిద్దాం. మనం ఏదైతే ఎక్కువగా ప్రేమిస్తామో దాన్ని తొందరగా కోల్పోతాం. మీ జీవితాల్లో జరిగిందా ఈ సంఘటన? నేను రుచి చూస్తూ ఉన్నా, ఇప్పటికీ అది రుచి చూస్తూ ఉన్నా పిల్లల, ఎప్పటికీ దాన్ని నేను రుచి చూస్తూనే ఉన్నా. నా దగ్గర నుండి ఒక్కొక్కటిగా దూరం అవుతూనే ఉన్నాయి. కానీ నేను గమనించిన విషయం ఏంటంటే ఇది శాశ్వతమైనది కాదు. మీ జీవితాల్లో జరిగిన సంఘటనలు ఉన్నాయా? ఎక్కువ దేనైతే ప్రేమిస్తారో అది త్వరగా మన దగ్గర నుంచి దూరం అవుతుంది. గమనించారా? ఒకరు చెప్పండి అనుభవాలు. యాశ్వ గారు చెప్పండి అనుభవం. ఇంకా రాలేదా? అమ్మ మీరు చెప్పండి, మరియమ్మ గారు మీరు చెప్పండి. ఏదైనా నువ్వు ఎక్కువగా దేనైనా వస్తువు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, త్వరగా. ఆనందమ్మ గారు, అమ్మ ఇంకెవరు ఉన్నారు కదా చాలామంది, మీ అనుభవాలు చెప్పండి. లేవా? ఉన్నాయా తల్లి? ఆనందమ్మ గారికి ఉన్నాయంట. చెప్పమ్మా, ఏ అనుభవం చెప్పు, ఒక అనుభవం. నువ్వు దేన్ని ఎక్కువ ప్రేమించావో చెప్పు అమ్మ. కుమారుని ఎక్కువ చిన్నప్పటి నుండి చిన్న కుమారుడని గారాభంగా పెంచింది. అయితే ఇప్పుడు కుమారుడే తిరగబడేలాయని సాతాను బంధకాల్లో చిక్కుబడిపోయాడు. పాపము కుమిలిపోతుంది తల్లిగారు, వేదన చెందుతుంది, ఎవరికి చెప్పుకోలేక దేవునికి మొరపెడుతూ ఉంది. ఒక దినమున ప్రతిఫలము దేవుడు తప్పక దయచేయునుగాక. హల్లెలూయా.
తప్పక దయచేస్తాడు. ప్రేమికులారా, ఏ దానైతే ఎక్కువ ప్రేమిస్తామో దాన్ని మనం కోల్పోతామండి. ఇది వాస్తవం అండి. దాన్ని కోల్పోక తప్పదు. అందుకే ఎలా ఉండాలి తెలుసా? బ్యాలెన్సింగ్గా ఉండాలి. ఇప్పుడు తక్కడలో కూరగాయలు ఎలా పెడతాడు? సమానంగానే తూస్తాడు. ఈ తూంచే రాయికి ఇక్కడ వేసే కూరగాయలకి సమానంగానే వేస్తాడు. ఎందుకంటే అతనికి నష్టం కలగకూడదు. నష్టం కలిగేలా వేసుకున్నాడు అనుకో, ఇంకా ఈరోజు వ్యాపారం రేపు మానేస్తాడు. సమానంగానే వేస్తాడు. అయితే అతను కొంచెం ఎక్కువ వేయాలంటే అక్కడ ఆయన తెచ్చుకునే దగ్గర కూడా కొంత ఎక్కువ ఆయనకి వేయాలి. లేదనుకో అతడు నష్టపోతాడు, ఇతడు నష్టపోతాడు, తీసుకున్న వారికి లాభమే. దేవునికి స్తోత్రం. అందుకే ఏదైనా కానీ సమానంగా ఉండాలి. దేవుని యందు విశ్వాసములోను, మరి కుటుంబ విషయములోను, అన్ని విషయములో సమానముగా ఉండాలి. ఇంకొక విషయం కూడా రాయబడింది. ఏమిటంటే ఆ విషయం చెబితే కొందరు ఏమంటారంటే అన్యజన సమూహము, తెలియని వారు. ప్రభు యేసుక్రీస్తు ఎందుకు అలా చెప్పాడు? ఆయన ఎందుకు ఆ మాట చెప్పాడు? అలాంటి వాడు దేవుడు ఎలా అవుతాడు? కుటుంబాన్ని ప్రేమించవద్దు అంటున్నాడు, పిల్లల్ని ప్రేమించవద్దు అంటున్నాడు, తల్లిని ప్రేమించవద్దు అంటున్నాడు. అలాంటి వాడు ఎందుకు దేవుడు అవుతాడు అని ప్రశ్నిస్తూ ఉన్నారు. తల్లినైనను, తండ్రినైనను, అక్క చెల్లెండ్రులైనను ఎక్కువగా ప్రేమించు. నాకంటే ఎక్కువగా, అక్కడ మాట జ్ఞాపకం చేసుకోవాలి, నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. ఇక్కడ నాకంటే ఎక్కువగా అంటే ఆయన ప్రేమ ఎంతో ఎక్కువైనది. ఆయన కంటే ప్రేమ కంటే ఎక్కువగా మనము ప్రేమించగలుగుతామా? ఇక్కడ ఈ మాటను అర్థం చేసుకోవడం లేదు. ఈ మాటను అర్థం చేసుకోకుండా అది ఒక చెడుగా భావిస్తూ అర్థం చేసుకొని దాన్ని చెడు ప్రచారం చేస్తూ ఉన్నారు. ప్రభు అందరినీ ఒకేలా ప్రేమిస్తూ ఉన్నారు, మనుషులు అది గ్రహించలేకపోతూ ఉన్నారు. అందుకే ప్రేమైన దేవులారా, దేవుని కంటే దేన్ని ఎక్కువగా ప్రేమిస్తాడో దానిని తీసివేస్తాడు దేవుడు. హల్లెలూయా. మీ నుండి అది దూరము కాకూడదని ఆయన ప్రేమించినట్టుగా దానికంటే ఎక్కువగా ప్రేమిస్తే అది మీకు దూరం అవుతాది నాయనా అని చెబుతూ, తల్లినైనను, తండ్రినైనను, అక్క చెల్లెనైనా, అన్నదమ్ములనైనను నాకంటే ఎక్కువగా మీరు ప్రేమించకూడదు. ఒకవేళ ప్రేమించారంటే మీరు పోగొట్టుకుంటారు. అది అందులో ఉన్న భావము. నాకంటే ఎక్కువ మీరు ప్రేమిస్తే దాన్ని పోగొట్టుకుంటారు కనుక మీరు ఎక్కువగా దానిపైన ప్రేమ మక్కువ పెంచుకోకూడదు అని అందులో ఉన్న భావాన్ని అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు తెలియపరుస్తూ ఉన్నాడు. అందుకే ఇక్కడ అబ్రహాము తన కుమారుని ప్రేమించాడు ఎక్కువగా. అందుకే ప్రభు తన కుమారుని అడిగాడు. అంటే అడిగినందున అక్కడ ఏమంటే శాశ్వతంగా తన కుమారుని తీసుకోవాలని దేవునికి లేదు. కానీ ఎలా అంటే ప్రేమైన వాళ్ళరా, అక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే పరీక్ష నెగ్గుతాడా లేదా? పరీక్ష పెడుతున్నాడు, అంతే. శోధిస్తున్నాడు అబ్రహామును శోధించడం వల్ల అబ్రహాం ఏమయ్యాడంటే ఆ శోధనలో, ఆ పరీక్షలో నెగ్గాడు. అందుకే అబ్రహాము తన కుమారుని ఏం చేశాడంటే అర్పణగా అప్పగించాడంతే. ఆయన దగ్గర ఉన్నది ఆయన అడిగినందువల్ల దాన్ని తీసుకొని వెళ్ళి అర్పించడానికి సిద్ధపడ్డాడు, సమర్పించుకున్నాడు. కుమారుని ఇచ్చేశాడు. ఇంకంతే, దేవునికి తన కుమారుని ఇచ్చేశాడు. ఇచ్చేసి ఏమన్నాడు? బలివ్వాలి అని కోరాడుగా. అందుకే ఆయన తన ఒరలో ఉన్న కత్తిని తీయగానే దేవదూత వచ్చి ఆపింది. ఇప్పుడు ఆపడం వల్ల ఏమి చూసా? ఎందుకు ఆయన ఆపింది? ఇంకా దేనిని ఇవ్వడానికైనా వెనకాడడు. కానీ అతనిలో అది గమనించడానికి, ఆ పరీక్షలో నెగ్గుతాడా లేదా అని తెలుసుకోవడానికి తన ఇష్టమైన కుమారుని ఎందుకంత కష్టపడ్డాడంటే గొర్రెల మందల కంటే ఆస్తి కంటే ఐశ్వర్యం కంటే అంతగా ఎందుకు ఇష్టపడ్డాడు అబ్రహాం అంటే ఆ ముసలితనములో పుట్టిన కుమారుడు గనక ఇష్టపడడంలో న్యాయము ఉంది, తప్పేమీ లేదు. అయితే దేవుడు చిన్న పరీక్ష పెట్టాడు. చిన్న పరీక్ష, అది పెద్దది కాదు, చిన్న పరీక్ష. ఆ పరీక్షలో
నెగ్గాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ప్రియమైన దేవులారా, ఆయన చెప్పినప్పుడు అబ్రహాము మరి సమర్పించుకున్నాడు. ఆ సమర్పణ దేవుని యొద్దకు వెళ్ళింది. మరలా తిరిగి అది అతని యొద్దకే తిరిగి వచ్చింది. తిరిగి ఎలా వచ్చింది తెలుసా? అతనిలో నుండి అనేక జనాంగముగా వచ్చింది. హల్లెలూయా. అలా దేవుడు దీవించి పంపించాడు ఇస్సాకును. దేవునికి స్తోత్రం. కుమారుడుగా ఇచ్చాడు. అబ్రహామును ఎలా ఇచ్చాడు? అనేక జనములుగా ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇస్సాకును అనేక జనములుగా దీవించి అబ్రహామునకు ఇచ్చాడు. కుమారుడు ఒక్కడే కుమారుని దేవుడు అబ్రహాము ఒకే కుమారుని ఇచ్చాడు కనుక దేవుడు ఏం చేశాడంటే అతనిలో ఉన్న విశ్వాసమును బట్టి, అతనిలో ఉన్న నీతిని బట్టి అతనికి దీవెనగా తన కుమారులో నుండి వచ్చిన అనేక జనాంగమును ఆశీర్వదించి ఇచ్చాడు. అందుకే ఇస్సాకులో నుండి వచ్చిన సంతానమే నీదెనబడును అన్నాడు. హల్లెలూయా. ఇస్సాకులో నుండి వచ్చిన సంతానమే నీదనబడును. ఐగుప్తురాలైన ఆగరు వలన వచ్చిన కుటుంబము, ఆగరు వలన కలిగిన మరి సంతానము నీది అనబడదు. శారా వలన వచ్చిన మరి ఇస్సాకులో నుండి వచ్చిన సంతానము నీది. చూడండి ఎంత చక్కగా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రేమైన దేవులారా, అంటే మనము తెలుసుకోవలసిన విషయం ఏంటంటే దేవుడు ఆశీర్వాదం కారకుడు, ఆశీర్వాదమునకు కర్త అయి ఉన్నాడు కనుక ఎలాగైనా దేవుడు ఆశీర్వదిస్తాడు. కానీ మనము ఆ ఆశీర్వాదమును పొందుకొనుటకు అర్హులమా లేదా అని మనము పరీక్ష చేసుకొని ఆ పరీక్షలో నెగ్గేవారమై ఉండాలని దేవుని వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ప్రేమ దేవులారా, ఆదికాండం 22వ అధ్యాయము 9, 10, 16 వచనాలు చదువుకుందాం. ఎందుకంటే హృదయపూర్వకముగా అర్పించుకున్నాడు అబ్రహాము, కానీ దాని ప్రతిఫలముగా దేవుడు ఇస్తాడు. నేను ముగిస్తానమ్మా, కొద్దిసేపు ఓపికతో కూర్చోండి తల్లి, నేను ముగిస్తాను. అలాగూ వారిద్దరూ కూడి దేవుడు అతనితో చెప్పిన చోటికి వెళ్ళినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టించి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ బలిపీఠములున్న కట్టెల మీద ఉంచెను. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అని అతన్ని పిలిచి ఉంది. ఎందుకంటే ఎక్కడ అతడు త్వరపడి తన కుమారుని చంపుకుంటాడేమో. ఎందుకంటే తీర్మానం చేసుకున్నాడు, ఇంకా అడిగాడు దేవుడు, నేను ఇవ్వాలి, ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకుంటున్నాడు, నాకేమీ సంబంధము లేదు అన్నట్టుగా ఏం చేశారంటే బలి అడిగాడుగా, కట్టెలు పేర్చాడు. కుమారుడు అడిగాడు, తండ్రి మరి బలిపీఠం సిద్ధంగా ఉంది, కట్టెలు పేర్చాము, మరి వధించుటకు గొర్రె ఏది? దేవుడు చూసుకొనుగాక. ఏమన్నాడు? దేవుడే చూసుకొనుగాక. చూసుకున్నాడా లేదా? అబ్రహాముకు బదులు ఇస్సాకు బదులుగా దేవుడు వధింపబడిన గొర్రె పిల్లను చూసుకున్నాడా లేదా? మన పాపములకు బదులుగా మనకు ప్రాయశ్చిత్తము కలుగజేయ నిమిత్తముగా ప్రభు అయిన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపాడా లేదా? ఆలోచించండి ప్రియులారా. దేవుడే చూసుకొనుగాక అని అబ్రహాము చెప్పాడు. ఈ దినమున మనము కూడా మన పాపములు ప్రాయశ్చిత్తముగా ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చి ఉన్నాడు అని మనము నమ్మి విశ్వసించి రక్షణ, నిత్య రక్షణ కారకుడైన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచిన బిడ్డలుగా మనం ఉండాలి. అబ్రహాము విశ్వాసం ఉంచాడు, దానికి తగిన ప్రతిఫలాన్ని పొందుకున్నాడు, మరలా కుమారుని సంపాదించుకోగలిగాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, నీవు నేను గమనించవలసిన విషయం ఏమిటంటే దేవుడు తీసుకుంటాడు కానీ ఆయన దగ్గర ఉంచుకోడు. దాన్ని ఆశీర్వదించి తిరిగి మరలాగా మనకి ఇస్తాడు. మనం ఏదైతే అపారంగా ప్రేమిస్తామో దాన్ని పోగొట్టుకుంటామేమో కానీ మరలా మన విశ్వాసానికి తగిన ఫలం దాని ద్వారా మనము సంపాదించుకుంటాం. మార్చేస్తాడు. కుమారులైనా కుమార్తెలైనా, ఆస్తినైనా ఐశ్వర్యంనైనా దాన్ని డబలుగా దేవుడు తిరిగి ఇస్తాడు. ఏవో అలాగునే నిరీక్షణ కలిగి ఉన్నాడు, రెట్టింపు ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. 500, 5,000 అయితే 10,000 సంపాదించుకోగలిగాడు. మరలా కుమారులను మరలా పొందుకున్నాడు. మరలా ఎంతమంది కుమార్తెలు అయితే పొందుకున్నాడో మరలా ఆయన అంతమంది కుమార్తెలను
పొందుకున్నాడు. ఆయన మరి స్నేహితులే బంగారు ఉంగరము తొలగించి మరి ప్రశంసమైన వస్త్రములు ధరించి ఆయనను కిరీటమును ధరించినట్టుగా మనం చూస్తున్నాము. యోబు గారికి చూడండి ఎంత ఘనత ఇస్తాడో దేవుడు. ఒకసారి ఆలోచించండి. మనకు సమర్పణ కలిగిన హృదయం ఉండాలి. ఎప్పుడైతే సమర్పణతో మనము దేవునికి చెల్లిస్తామో తిరిగి అది రెండింతలుగా మన ఎద్దకే వస్తుంది. దేవుడు దాన్ని తీసుకుని వాడు కాదు, ఆశీర్వదించడానికే ఆయన తీసుకుంటాడు. ఇది గమనించాలి మనం. ఒకటి అడిగాడంటే దేవుడు శాశ్వతంగా తన దగ్గర తీసుకోవడానికి కాదు, దాన్ని ఆశీర్వదించడానికి, నీకు తిరిగి ఇవ్వడానికి, రెండింతలుగా నీకు ఇవ్వడానికి దేవుడు తీసుకుంటున్నాడు. అందుకే మనలో ఏముండాలంటే సమర్పణ, అర్పణ. పూర్తిగా మనం దాన్ని అర్పించే వారమే ఉండాలి. కానీ ఏబేలు అర్పించాడు, దాన్ని తిరిగి మరలా పొందుకోగలిగాడు, ఆశీర్వాదకరంగా పొందుకోగలిగాడు. కానీ అపరిపూర్ణత కలిగిన వాడే దాన్ని సమర్పించాడు. కయ్యూను ఏమైపోయాడు? చివరికి భ్రష్టుడైపోయాడు. అందుకే పిల్లరా, ఈ రెండు విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని ఆశీర్వాదాలు ఎలాగ మన దగ్గరికి వస్తాయి, ఎలాగో మనము పోగొట్టుకుంటామో మనము గమనించిన వారమే ఉండాలి. మీ దగ్గర ఇప్పుడు 3 మాటలు మీ ముందు వచ్చాను. ఒకటి, అబ్రహాము ఎందుకు మరి ఆశీర్వాదం పొందుకోగలిగాడు అని మనం కారణాలు వెతికాము ఇంతసేపు. ఆ కారణాలు ఏంటంటే అబ్రహాములో కనబడబడినది ఏమిటంటే 3 విషయాలు. ఒకటి విధేయత, రెండవది చెప్పాలి ఆదిత్యము, మూడవది సమర్పణ. ఈ 3 విషయాల్లో అబ్రహాము ఏ విషయంలో వెనకాడలేదు. విధేయత చూపుటలో వెనకాడలేదు, ఆదిత్యము చేయుటలో వెనకాడలేదు, సమర్పణ కలిగి ఉండుటలో వెనకాడలేదు. మనము కూడా ప్రియమైన దేవుని బిడ్డ సంగమా ఈ మాటలు గమనించండి. నీవు ఏదైనా పొందుకోవాలంటే దేవునికి లోబడిన బిడ్డగా ఉండాలి, విధేయత చూపాలి. ఇతరులు దేవుడే నా దగ్గరికి వచ్చాడని ఆదిత్యము చేయుట మరొకడు, అప్పుడు దానికి నువ్వు ఏదైతే ఇచ్చావో, ఏదైతే చేసావో తిరిగి దాన్ని రెట్టింపుగా నువ్వు పొందుకుంటావు. సమర్పణ, నువ్వు ఇచ్చే దాంట్లో వెనకాడకూడదు. దేవునికి ఇస్తున్నాను అని ఒక నమ్మకముతో నీవు దేవునికి ఇవ్వాలి. అక్కడ నిలబడిన సేవకుడు తింటాడు కదా అని ఒక నమ్మకంతో మీరు ఇవ్వకూడదు. అది దేవునికి నేను ఇస్తున్నాను అని ఇవ్వాలి అంట. ఇక్కడ ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాం. అనేకులు శాస్త్రులు, పరిచయాలు దేవాలయములంట కానుకలు సమర్పించుకుంటూ ఉన్నారంట. కానుకలు సమర్పించుకుంటున్న సమయంలో బీదలు ఉన్నారు, ధనికులు ఉన్నారు. అయితే అందరూ వచ్చి ఆ కానుకల పెట్టె దగ్గర దేవుడు నిలబడి ఉన్నాడు. కానీ అందరూ సమర్పిస్తూ ఉన్నారు. ఎందుకంటే వారు ఇచ్చే దాంట్లో కొంత వారు తీసుకొని ఇస్తూ ఉన్నారు. కానీ ఒకరు మాత్రము తనకు కలిగిన అంతటిలో పరిపూర్ణంగా ఇచ్చింది. ఎవరు ఆ వ్యక్తి అంటే ఒక విధవరాలు తనకు కలిగిన కాసులు 2, ఆ 2 కాసులలో అంతా దేవునికి ఇచ్చింది. కానీ అక్కడ ఘనత పొందుకున్నది ఎవరు తెలుసా? శాస్త్రులు కాదు, పరిచయులు కాదు, ధనికులు కాదు, పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు కాదు. ఘనత పొందుకున్నది ఆ వృద్ధురాలు, విధవరాలు. అందరికంటే ఆమె బహుగా హెచ్చింపబడింది. ఆశీర్వాదకరమైన దీవెన ఆ బిడ్డ పొందుకోగలిగింది. అందుకే ప్రియమైన వారలారా, ఎవరో చూడాలని, ఎవరి ద్వారా మెప్పు పొందుకోవాలని మనము చూపించుకోకూడదు. రహస్యంగా ఈ కుడి చేతికి ఇచ్చినది ఎడమ చేతికి తెలియకూడదంట. అంటే అర్థం చేసుకోండి, అక్కడ మనము ఈ చేతనే కదయ్యా డబ్బులు 2 చేతులే కదా, మనం ఏది చేసినా, ఏ పని చేసినా, ఏది మనము చేసినా ఇదే కదా, ఎట్లా తెలియకుండా ఉంటుందంటే అంటే అంత రహస్యం ఉండాలి అంట. ఇక్కడ ఈ చేతికి తెలియాలని కాదు, రహస్యాన్ని గుర్తు చేస్తున్నాడు అక్కడ. నీ ఇరుగు పొరుగు వారికి ఎవరికి తెలియని అవసరము లేదు. అందుకే దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా, ఇతరులకు మాదిరికరంగా నీవు ఉంచబడాలి అంటే ఎలా ఉండాలి అంటే విధేయత. దేవునికి ఎదుట నీవు విధేయత చూపిన బిడ్డగా ఉండాలి. మరి దేవుడు వికటమైన ప్రేమను పంచేవాడుగా ఉన్నాడు కనుక ఆ ప్రేమ ద్వారా ఇతరులపైన నువ్వు పంచి ఆతిథ్యము చేయుట మరొక ఉండాలి. నీవు ఇచ్చుట విషయములో, పరిచర్య చేయుట విషయములో మరి సమర్పణ కలిగినదై ఉండాలి. అప్పుడే నీకు ఆశీర్వాదము దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ఘనత, మహిమ, ప్రభావమును దేవుడు
పొందుకొని ఈ చెప్పబడిన ప్రతి లేఖనములను మన హృదయములో భద్రపరిచి ఆ ప్రకారంగా మనందరినీ ఆశీర్వదించునుగాక. ప్రార్థన, చిన్న ప్రార్థన చేసుకొని తదుపరి కార్యక్రమంలోకి వెళ్దాం. అందరూ ప్రార్థన ఏకీభవించాలి. ప్రేమ స్వరూపువైన దేవా, సర్వశక్తి సంపన్నుడా, కృప కలిగిన నా తండ్రి యేసు రాజా, నీకు వందనాలయ్యా. ప్రేమ పరిపూర్ణుడపు నీవు నాయన, నీకు లోబడిన వారిని, నీ యందు విధేయత చూపిన వారిని నాయన, మరి ఆతిథ్యము చేయక మరవకుండిన వారిని, సమర్పణ కలిగిన జీవితములో ఉన్నవారిని, మా పితరులో అనేకబడిన వారు అనేకులు ఎందరినో మీరు దీవించారు, ఆశీర్వదించారు. ఆయన అబ్రహాముని ఈ దినమున ఆయన విశ్వాసులకు తండ్రిగా నీవు ఉంచావు గనక, అతనుకు నువ్వు ఆశీర్వదించావు గనక, అతనికి ఆశీర్వాదం కారణములు ఏంటో మేము ఈ దినమున జ్ఞాపకం చేసుకోగలిగాము తండ్రి. మాలో లోపాలు ఏదైనా ఉంటే వాటన్నిటిని తీసివేసి మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి నీ నామమునకు మహిమకరంగా ఆశీర్వాదకరముగా మా అందరినీ మార్చి మీరు మహిమ పొందుమని క్రీస్తు యేసు అతి పరిశుద్ధమైన శ్రేష్టమైన నామములో ఈ వాక్యమును ఫలింపచేసి బలపరచుమని వేడుకుంటున్నాము తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందరము లేచి నిలబడదాం. ఒక పాట పాడుతుండగా కానుకలు సమర్పించుకుందాం. ఏమ్మా వాన వస్తుంది, వాన కొంచెం ముందు వచ్చింటే ఇంకా వాక్యం చెప్తుంది. 2 మాటలు ఉన్నాయి ఇంకా.